గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ బిగిన్స్ టుడే. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటామమ్మా. మీరు జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. పిఎం నరేంద్ర మోడీ టుడే అండి సాటర్డే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈయన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద నేషన్ వైడ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో ఈ డ్రైవ్ అనేది సాటర్డే స్టార్ట్ చేయబోతున్నారు త్రూ ఏ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. అండ్ దిస్ విల్ బి ద వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటమ్మా. అండ్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఎన్నింటిలో ఇదవ్వడం అనేది జరుగుతుంది, ఎన్ని స్టేషన్స్లో అంటే మొత్తం 3006 సెషన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, సెషన్ సైట్స్ లేదా సెషన్ స్టేషన్స్ అంటాము, అక్కడ ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎట్ ఈచ్ సైట్, ప్రతి ఒక్క సైట్ దగ్గర అరౌండ్ 100 పీపుల్, మొత్తం 100 మందికి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అరౌండ్ 3 lakh పీపుల్ అనేవాళ్ళు ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏదైతే జరుగుతుందో దానిలో వ్యాక్సినేషన్ తీసుకోబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద 2 వ్యాక్సిన్స్ అండి? వ్యాక్సిన్స్ ఇచ్చేటటువంటి వీళ్ళకి ఏవే వ్యాక్సిన్స్ ఇస్తారు? కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. అండ్ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తారో వాళ్ళకి ఈ 2 వ్యాక్సిన్ల మధ్య చూస్ చేసుకునే అవకాశం ఇవ్వలేదండి. డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఎట్ ద స్టేషన్ ఈ వ్యాక్సిన్ డోసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో దాంతోపాటు ఈ డెడికేటెడ్ కాల్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ డెడికేటెడ్ కాల్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద డెడికేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ అంటే 1075కి చక్కగా కాల్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ సెటప్ టు అడ్రస్ క్వైరీస్ రిలేటెడ్ టు ద పాండమిక్కి సంబంధించినటువంటి డౌట్స్ ఆర్ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవడానికి ఈ కాల్ సెంటర్ ఏదైతే ఉంటుందో చాలా ఉపయోగపడుతుందని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎడిక్వేట్ టెస్ట్స్ ఆఫ్ బోత్ ద వ్యాక్సిన్స్ ఏవైతే కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మొత్తం 3006 సెషన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సక్సెస్ఫుల్గా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, డెలివరీ కానీ వ్యాక్సినేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటండి? కోవిన్ సిస్టమ్. సో ఈ కోవిన్ సిస్టమ్ పైన కూడా మొత్తం అందరికీ ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వ్యాక్సిన్ డెలివరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందరికీ ఇది చేయబోతున్నారు, అందరికీ దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మళ్ళీ ఇందాకే చెప్పాం కదా ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్ చేసుకునేటటువంటి చాయిస్ అనేది బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి ఇవ్వలేదండి. అండ్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నా ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోకూడదు అనేటటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మన తాలూకు హెల్త్ మినిస్ట్రీ. ఒకసారి వాటి గురించి కూడా చూద్దాము, జాగ్రత్తగా వినండి అమ్మ. చూడండి అమ్మ, ఈ పిక్చర్లో చూడండి, మనకి హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రూల్డ్ అవుట్ సెర్టైన్ పాపులేషన్ గ్రూప్స్, కొంతమంది పాపులేషన్ గ్రూప్స్కి కోవిడ్-19 వ్యాక్సిన్ అనేది ఇవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరెవరు వ్యాక్సినేషన్ అసలు తీసుకోకూడదు అంటే ఇక్కడ చూడండి, దోస్ హూ ఏజ్డ్ 18 ఆర్ బిలో, 18 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వట్లేదు, వ్యాక్సిన్ డోసెస్. నెక్స్ట్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గర్భవతులు ఎవరైతే అయి ఉంటారో దాంతోపాటు పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వకూడదు అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ పీపుల్ విత్ హిస్టరీ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ టు కోవిడ్-19 వ్యాక్సిన్ ఆర్ టు వ్యాక్సిన్స్ ఇన్ జనరల్ ఆర్ ఇంజెక్టబుల్ థెరపీస్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్. కొంతమంది మీరు గమనించే ఉంటారు, కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ కొంతమందికి పడవంటారు, దాంతోపాటు కొన్ని మెడిసిన్స్ కొంతమందికి పడవంటారు, కొన్ని వ్యాక్సిన్స్ కొంతమందికి పడవంటారు, వాళ్ళని కూడా ఎగ్జామ్ట్ చేయడం అనేది జరిగింది, వాళ్ళకు కూడా ఇవ్వట్లేదండి. అండ్ హూ ఆర్ పర్మిటెడ్, మామూలుగా జనాభాలో కాకుండా మెయిన్గా ఎవరెవరు పర్మిటెడ్ అని మనం మాట్లాడుకుంటే పీపుల్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్, ముందు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చినా సరే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు, మొదటిది. నెక్స్ట్ దోస్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ అండ్ కోమార్బిటీస్, అంటే కోమార్బిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, మనకి డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. దాంతోపాటు క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో బాధపడేటటువంటి
పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో బాధపడే వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ పీపుల్ హూ హ్యావ్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఆర్ హెచ్ఐవి అండ్ పేషెంట్స్ ఆన్ ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్, మామూలుగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు కానీ లేకపోతే హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పీపుల్ కానీ వీళ్ళకి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ స్టేటెడ్ ఈజ్ మీకు వ్యాక్సిన్ తాలూకా ప్రభావం వీళ్ళ మీద చాలా తక్కువగా ఉంటుందంట. వాటి తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ద రెస్పాన్స్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది కాస్త వీక్గా ఉంటుంది వీళ్ళలో. ఎవరికైతే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో, ఎవరైతే ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ వాడుతున్నారో వీళ్ళందరం. అర్థమైందా? ఈ విధమైనటువంటి గైడ్లైన్స్ మనకి హెల్త్ మినిస్ట్రీ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్? యా. ఇప్పుడు మనం కోవిన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా అడగొచ్చు ఏంటి అని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మ, కోవిన్. వాట్ డస్ దిస్ కోవిన్ స్టాండ్స్ ఫర్? చూడండి, కోవిన్ స్టాండ్స్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఏంటండి ఇది అంటే సింపుల్, దిస్ ఈజ్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ అండి, వేర్ ఆల్ ద వ్యాక్సిన్ డేటా ఏదైతే ఉంటుందో దట్ విల్ బి రికార్డెడ్. అంటే సపోజ్ డేటా రిగార్డింగ్ బెనిఫిషరీస్ కానీ అండ్ డేటా రిగార్డింగ్ వ్యాక్సిన్ తాలూకా ఎంత ఉంది, వ్యాక్సిన్ స్టోరేజ్ యూనిట్స్ గురించి కానీ అండ్ ద టెంపరేచర్ దట్ షుడ్ బి మెయింటైన్డ్ కానీ, అర్థమైందా, గైడ్లైన్స్ కానీ, దాంతోపాటు ప్రియారిటైజ్డ్ గ్రూప్స్ అంటారు కదా మనకి, మామూలుగా మొదట ప్రియారిటైజ్డ్ గ్రూప్స్కు మాత్రమే ఇస్తాము అని చెప్తున్నారు. వాట్ ఆర్ దీస్ ప్రియారిటైజ్డ్ గ్రూప్స్? హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్, దాంతోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్. మనకి ఈ డిజాస్టర్లో కోవిడ్-19 విపత్తు ఎప్పుడైతే వచ్చిందో మనల్ని ఆల్మోస్ట్ ఒక లేయర్లో ఉండి వాళ్ళు కాపాడడం అనేది జరిగింది. అండ్ దోస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రియారిటైజ్డ్ గ్రూప్స్. అండ్ ప్రియారిటైజ్డ్ ఏజ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఏజ్ అబౌవ్ 50 years, 50 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి డేటా ఏదైతే ఉంటుందో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ యాప్ హ్యావ్ సెపరేట్ మాడ్యూల్స్ ఫర్ అడ్మినిస్టర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్మినిస్టర్ చేయడానికి, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి, దాంతోపాటు బెనిఫిషరీ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్స్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో దే కెన్ వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్, వ్యాక్సినేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవైనా వ్యాక్సిన్ ద్వారా ఉంటే వాటిని కూడా దానిలో రికార్డ్ చేయొచ్చు. వాట్ డస్ దిస్ కోవిన్ ఏదైతే ఉంటుందో ఏంటి ఇది చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది అంటే రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీ యొక్క వెరిఫికేషన్. అంటే వాళ్ళు కేవైసీ కోసం ఏమడుగుతారు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఎనీథింగ్ ఇవన్నీ అడగడం అనేది, వెరిఫికేషన్కి అడగడం అనేది, పాన్ కార్డు కానీ ఇవన్నీ అడగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు షెడ్యూల్డ్ ఇనాక్యులేషన్ అంటే ఏంటో మా వ్యాక్సినేషన్ డేట్ అండ్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని షెడ్యూల్ చేస్తారు. నెక్స్ట్ దాంతోపాటు SMS రిమైండర్స్ ఏవైతే ఉంటాయో ఎవరికి, బెనిఫిషరీస్కి, పలానా రోజు మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఈరోజు ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సో 21 రోజులు లేక 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఏ రోజు అయితే ఆ రోజు SMS రిమైండర్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇట్ విల్ స్టోర్ డేటా రిగార్డింగ్ వ్యాక్సిన్. ఇప్పుడు సపోజ్ ఈ రోజు నాకు కోవిషీల్డ్ వేశారు అనుకోండి, కరెక్ట్గా మళ్ళీ 21 రోజుల తర్వాత నాకేమేయాలి, కోవిషీల్డ్ మాత్రమే వేయాలి, కోవాక్సిన్ వేయకూడదు. సో పలానా సాయిరామ్ అనే వ్యక్తి, పలానా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తి, పలానా వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అతనికి అంటే ముందు కోవిడ్-19 వచ్చిందా లేదా హిస్టరీ, దాంతోపాటు అతనికి ఏ డోస్, వ్యాక్సినేషన్ డోస్ ఏది ఇచ్చారనేటటువంటి ఇది, దాంతోపాటు వ్యాక్సిన్ యొక్క ప్రభావం తన మీద ఎటువంటిదైనా ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు స్టోర్ చేయడం అనేది జరుగుతుంది త్రూ కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా. అర్థమైందా? దాంతోపాటు ఈ సర్టిఫికేషన్ అండి, పోస్ట్ వ్యాక్సినేషన్ ఏం చేస్తారు అంటే ఒక డిజిటల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, దిస్ గాయ్ ఈజ్ వ్యాక్సినేటెడ్ అని.
అర్థమైందా? ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. జనరల్ పబ్లిక్కి బోత్ వెబ్సైట్ అండ్ దాంతోపాటు ఒక వెబ్సైట్ రూపంలో, దాంతోపాటు ఒక మొబైల్ రూపంలో కూడా, మొబైల్ యాప్ రూపంలో కూడా దీన్ని అందుబాటులో పెట్టబోతున్నారు. ఒక డెడికేటెడ్ కాల్ సెంటర్ అని చెప్పాం కదా, 1075, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ రియల్ టైమ్ ఇన్ఫో ఆఫ్ వ్యాక్సిన్ స్టాక్స్. చెప్పాను కదా ఎంత స్టాక్ వ్యాక్సిన్ ఏ సెంటర్లో ఉంది, దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్, ఏ వ్యాక్సిన్ ఎంత టెంపరేచర్లో స్టోర్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఎన్నాళ్ళు ఉంటుంది, అది ఎన్నాళ్ళు అయింది ఇప్పటి వరకు, ఇంకెన్నాళ్ళు మిగిలింది, దాంతోపాటు ఇండివిజువలైజ్డ్ ట్రాకింగ్ అండి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని కూడా ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ ఇనిషియల్లీ లిమిటెడ్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేటర్స్ అట్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్. ఇనిషియల్గా వాళ్ళకే ఇస్తున్నారు, తర్వాత ప్రజలకు కూడా వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తీసుకురావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పీపుల్ కెన్ స్టార్ట్ రిజిస్టర్ త్రూ దిస్ యాప్. వ్యాక్సిన్ కోసం జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కోవిన్ ప్లాట్ఫామ్ మీద తమ పేర్లు తాము రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ వ్యాక్సిన్ ఎవరి తాలూకా డేటాబేస్ అండి? ప్రియారిటైజ్డ్ గ్రూప్స్. ప్రియారిటైజ్డ్ గ్రూప్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ప్రియారిటైజ్డ్ గ్రూప్స్ ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు, హెల్త్ కేర్ వర్కర్స్, దాంతోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు ప్రియారిటైజ్డ్ ఏజ్ గ్రూప్ +50 ఇయర్స్తో ఉన్నటువంటి వాళ్ళు, దాంతోపాటు కోమార్బిటీస్తో బాధపడుతున్న డయాబెటీస్ కానీ, దాంతోపాటు బీపీ కానీ, వీటితో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ మొదట ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ టు నో అబౌట్ కోవిన్ అమ్మ. మీ అందరికీ కోవిన్ ప్లాట్ఫామ్ గురించి క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్? వెరీ గుడ్. సో లెట్ us talk about next article now. Before analyzing the next article, let me once talk about UPSC current affairs course. ఒక్కసారి UPSC current affairs course గురించి మాట్లాడతాను చూడండి. మీ అందరికీ తెలుసు UPSC current affairs course మన 10వ తారీఖు తర్వాత మనకి ఏం జరిగింది, 10,000కి వెళ్ళిందని చెప్పి తెలుసు. బట్ ఫీజు అనేది ఈ పండగ సీజన్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అడగడం వల్ల 8,000కే ఉంచడం అనేది జరిగిందండి. 8,000కి మాత్రమే ఉంచడం అనేది జరిగింది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఫర్ ఎవర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది. ఒకసారి జాయిన్ అయితే తర్వాత మీరు ఎప్పుడు కట్టక్కర్లేదు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు. 8,000 అండి. 8,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 2,000 per month మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఈ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ద్వారా మీకు ఏం రావడం అనేది జరుగుతుందో ఇక్కడ చెప్తాను చూడండి. డైలీ హిందూ అనాలిసిస్ మీకు వస్తుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఇస్తాము. వాట్ ఎవర్ ద ఎడిటోరియల్స్ మనకి ఇక్కడ యూట్యూబ్లో ఏవైతే ఎడిటోరియల్స్ డిస్కస్ చేయట్లేదో ఎడిటోరియల్స్ పెయిడ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. అంటే హిందూ ఒక్కటి మాత్రమే సరిపోదండి యూపీఎస్సీ ప్రిపరేషన్కి. అదర్ పిఐబి కానీ లేకపోతే గార్డియన్ కానీ బీబీసీ కానీ వీటి నుంచి ఆర్టికల్స్ని నేను ఎంసీక్యూస్గా మార్చి ఎంసీక్యూ సెషన్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇక్కడ ఏదైతే కంటెంట్ నేర్చుకుంటారో క్వశ్చన్ యూపీఎస్సీ ఎలా అడుగుతుంది, ఎలా మనం దాన్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ ఇవ్వాలి, ఈ విషయాలు కూడా మీకు తెలుస్తాయి. దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్ జరుగుతుంది. చూసారా మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి కానీ వరల్డ్ ఆర్డర్ కానీ ఇవన్నీ మనకు న్యూస్ పేపర్లో దొరకవు. యూ హ్యావ్ టు ఎనలైజ్ దోస్ కాన్సెప్ట్స్ బై రీడింగ్ డిఫరెంట్ బుక్స్ ఆర్ డిఫరెంట్ మ్యాగజైన్స్ ఆర్ సంథింగ్. సో ఆ మెయిన్ సెషన్లో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా సెషన్ ఉండడం అనేది జరుగుతుంది. నేను ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. డైలీ హిందూ అనాలిసిస్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, ఎడిటోరియల్స్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్స్ సెషన్స్, దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో జరుగుతుంది. సో దట్ ఈ టెస్ట్ రాయడం ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారు అనే విధంగా మీకు తెలియడం అనేది జరుగుతుంది. బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు కంప్లీట్ ఫర్ ఎవర్ లైఫ్ టైం యాక్సెస్ అనేది దొరుకుతుందండి. ఒకసారి మీరు జాయిన్ అయితే మీరు జాబ్ వచ్చినంత కాలం జస్ట్ 8,000 రూపాయలకి ఆలోచించండి, నెలకి 2,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. అండ్ నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యాంథ్రపాలజీ కూడా నేనే చెప్తానమ్మా. యాంథ్రపాలజీ మీకు చక్కగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. చక్కగా ఇప్పుడు నేను ఎలా అయితే బైలింగియల్లో చెప్తానో అలా చెప్తాను, మీకు అందరికీ అర్థమయ్యేంత వరకు చెప్తాను. మీకు డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది, కేస్ స్టడీస్ డిస్కస్ చేస్తాను, డిఫరెంట్ పెడిగ్రీ ఇవన్నీ డిస్కస్ చేస్తాను. మీకు డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఉంటుంది. ఆప్షనల్ మీరు కోర్స్ తీసుకుంటే ఎంత సార్ ఫీజు అంటే మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 18,000 అండి.
యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అమ్మ, ఫర్ ఎవర్ మీరు ప్రిపేర్ అయినంత కాలం. అర్థమైందా? 18,000కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే 20,000, నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? 20వ తారీఖు నుంచి ఈ ఫీజు కాస్త 25,000 కాబోతుంది. ఆలోచించండి, ఆలోచించి చక్కగా డెసిషన్ తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్. అర్థమైందా? సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్ కూడా లైవ్ సెషన్స్ జరుగుతాయమ్మా. సో మీరు చక్కగా డౌట్స్ కూడా ఆ సెషన్లో క్లారిఫై చేసుకోవచ్చు. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, ఒకటే చెప్తున్నా, మీకు ఇన్ డెప్త్ వెరీ డీటెయిల్ ప్రతిదీ తెలుసుకోవాలంటే జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ అవ్వడానికి ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ నెంబర్ రాస్తున్నాను. మేడం పేరు ప్రత్యూష మేడం అండి, 9985828232. మేడం పేరు ప్రత్యూష మేడం. చక్కగా మీరు కాంటాక్ట్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అనలైజ్ చేద్దాం. చూడండి అమ్మ, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్టర్ యుఎస్ రష్యా పుల్స్ అవుట్ ఆఫ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 2 అండి. జాగ్రత్తగా వినండి అబ్బా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే వాట్ ఈస్ దిస్ ఓపెన్ స్కైస్ ట్రీటీ అని మీకు అర్థం కావాలి. అండ్ రష్యా ఎందుకు ఆఫ్టర్ యుఎస్ అన్నారు, యుఎస్ ముందు దీని నుంచి వైదొలగడం అనేది జరిగింది, బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత రష్యా ఎందుకు వెళ్ళిపోయింది, వాట్ వర్ ద రీజన్స్ సైటెడ్, అండ్ దీని ప్రభావం అనేది రేపొద్దున యుఎస్ అండ్ రష్యా యొక్క రిలేషన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అండ్ ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని మనం కంప్లీట్గా అనలైజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే అర్థం ఏంటో మీరు తెలుసుకోవాలి. స్వేచ్ఛాయుత గగనతల ఒప్పందం అని చెప్పి అంటారండి. దీని నుంచి యుఎస్ అనేది రీసెంట్గా క్విట్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ అనేది వైదొలగడంతో యుఎస్తో పాటు ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళిపోయారు అంటే రష్యా అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. రష్యా బయటకు వెళ్ళిపోయేది ఏదైతే ఉంటుందో ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. ఇంతకీ వాట్ ఈజ్ దిస్ ఓపెన్ స్కైస్ ట్రీటీ? దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగడం అనేది జరిగింది. 1939 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరగడం అనేది జరిగింది. ఈ వార్లో చాలామంది పీపుల్ ఎవరైతే ఉంటారో సైనికులు, దేర్ వాజ్ ఎ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది, చాలామంది చాలా కుటుంబాలు రోడ్డు మీద పడడం అనేది జరిగింది. ప్రపంచం వరల్డ్ అనేది గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కూడా కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ 1945 1945 తర్వాత దిస్ వరల్డ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 2 సూపర్ మోస్ట్ పవర్స్. ప్రపంచం అనేది 2 పవర్స్ చేతుల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. విత్ సమ్ కంట్రీస్ సపోర్టింగ్ వన్ కంట్రీ అండ్ ద అదర్ పీపుల్ కంట్రీ అదర్ కంట్రీ. ఏంటా రెండు? మనకి ఒక పక్క యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకొకటి ఏంటి, సోవియట్ యూనియన్. ఈ రెండు ప్రపంచంలో అతిపెద్ద శక్తులుగా అవతరించడం అనేది జరిగింది. మీ అందరికీ ఈ విషయం తెలుసు. సో ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, 1945 చివరిలో ఏం జరిగింది, కోల్డ్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య? యుఎస్ఏకి, దాంతోపాటు సోవియట్ యూనియన్ మధ్య. దిస్ కోల్డ్ వార్ అనేది ఎప్పుడు ఎండ్ అయింది చూడండి. కోల్డ్ వార్ టైం ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా కాజీ వార్స్ అనేవి జరగడం అనేవి జరిగాయి, ప్రాక్సీ వార్స్ అనేవి చాలా జరగడం అనేవి జరిగాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 1990s తర్వాత మనకి సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా బలహీనపడడం అనేది జరిగింది. సో దట్ కోల్డ్ వార్ కూడా ఒక ఎండ్కి రావడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే ఈ 1992లో కోల్డ్ వార్ అనేది జరిగిందో ఇప్పటి వరకు జరిగినటువంటి వార్స్, ఈ అన్రెస్ట్, ఈ తప్పిదాలు, లేకపోతే ఇవేవైతే వెపన్స్ అనేవి సమకూర్చుకోవడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రపంచం బయటపడాలని నిర్ణయించుకుంది. ప్రపంచం బయటపడాలని నిర్ణయించుకుంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాయి. సో మెనీ కంట్రీస్ వాంట్ టు అబాలిష్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్డర్. ఏదైతే వార్, అన్రెస్ట్, యూసేజ్ ఆఫ్ డిఫరెంట్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వద్దు అనుకున్నాయి. సో దెన్ వాట్ హ్యాపెండ్,
మామూలుగా సీక్రెట్గా ఎటువంటి ఇవేవైతే ఉన్నాయి, ఏ కంట్రీ కూడా, ఎనీ కంట్రీ సీక్రెట్గా ఎటువంటి మిలిటరీ డెవలప్మెంట్స్ అనేవి చేయకూడదు, అంటే సీక్రెట్గా వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సీక్రెట్గా ఎటువంటి డెవలప్మెంట్ అనేవి చేసుకోకూడదు, అంటే ఐ మీన్ డిఫరెంట్ ఆర్మ్స్ కానీ లేకపోతే మిలిటరీ ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటిని. సో దాని ప్రకారంగా ఏం చేశారు అంటే ఒక కంట్రీలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో, మిలిటరీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాను చూడండి ఇక్కడ, వాటిని పరిశీలించడానికి సర్వేలెన్స్ కోసం వేరే కంట్రీస్కి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది త్రూ ఏ ట్రీటీ. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇండియా ఉందమ్మా, ఇండియా అనేది సపోజ్ చెప్పలేం కదా, ఇండియా అనేది ప్రపంచం అంతా శాంతి వైపు కోరుకుంటే ఇండియా కూడా నాకు శాంతే కావాలి, పీసే కావాలని చెప్పి ఫ్యూచర్లో వస్తుండేటటువంటి ఇదేదైతే ఉంటుందో వార్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మిలిటరీ పవర్ అనేది సమకూర్చుకుందనుకోండి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మిగిలిన కంట్రీస్కి ఎలా తెలుస్తుంది, మిగిలిన కంట్రీస్ అందరూ పీస్ఫుల్గా ఉన్నారు కదా అని స్లో అవుతారు. సో ఇండియా అనేది ఒక్కసారి తన మిలిటరీ పవర్ అనేది పెంచేసుకొని ఒక్కసారి ప్రపంచ దేశాల మీద వార్ ప్రకటిస్తే, ఇప్పుడు సపోజ్ చైనా కూడా అనుకోండి, సో ఇలాంటివి జరిగితే వరల్డ్ యొక్క పీస్కి, దాంతోపాటు తన తాలూకా మిగిలిన సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో, రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా కాన్ఫిడెన్స్కి అది దెబ్బ పడుతుంది కదా. సో ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇండియా యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే, నేను ఫార్మల్గా ఇండియా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానండి, ఇండియా ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీటీ, మరొకసారి గుర్తుపెట్టుకోండి, రైట్. ఇండియా యొక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదుగా మిగిలిన కంట్రీస్, ఇప్పుడు సపోజ్ చైనా ఉంది, చైనా మన తాలూకా ఇదే మిలిటరీ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్లో జరుగుతున్నటువంటి మిలిటరీ డెవలప్మెంట్స్ వాటిని చైనా మానిటర్ చేయొచ్చు త్రూ దిస్ టైప్ ఆఫ్ ట్రీటీ. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడండి ఇది చేశారు, బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాను అంటే ఈ కథ తెలిస్తే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. 1992లో ఇది చేయడం అనేది జరిగిందండి. ఈ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 2002లో అది దీనిలోకి రావడం అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే, దీనిలో ఉన్నటువంటి సిగ్నేటరీస్ మొత్తం 34 కంట్రీస్. It allows its 34 signatory countries to monitor armed development by conducting surveillance flights over each other's territories. ఈ 34 కంట్రీస్ ఒక తాలూకా టెరిటరీస్ మీదకి ఒక తాలూకా టెరిటరీస్ని మానిటర్ చేయడానికి సర్వేలెన్స్ కోసం అనార్మ్డ్ సర్వేలెన్స్ ఫ్లైట్స్ అనేవి పంపించవచ్చు. సింపుల్, ఆ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి డెవలప్మెంట్స్ అనేవి మానిటర్ చేయడానికి. సో దాని మీద ఒకటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ట్రీటీ, రైట్. సో దీనికోసం సెపరేట్గా ఏం చేశారు, ఒక ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్రియేట్ చేశారు. ఎందుకు? టు మానిటర్. అర్థమైందా? చూడండి, రైట్. సో బోత్ ఈ 34 కంట్రీస్లో బోత్ యుఎస్ అండ్ రష్యా కూడా ఉండడం అనేది జరిగింది. రష్యా రీసెంట్గా 2002లో దీనిలోకి ఇదవ్వడం అనేది జరిగిందమ్మా, దీనిలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది అంటే చెప్తాను చూడండి. మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ తర్వాత ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటాము. కమ్యూనిస్ట్ తాలూకు కంట్రీస్ అన్నీ ఒకవైపు వెళ్ళిపోయాయి. దాంతోపాటు వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ అలైస్ అంటాం, ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. సో ఈ కమ్యూనిస్ట్ రిగైమైనటువంటి ముఖ్యంగా రష్యా ఏదైతే ఉంటుందో, రష్యాకి ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సఖ్యత పెంచడానికి, వాటి మధ్య కోఆపరేషన్ అనేది పెంచడానికి ఈ ట్రీటీలో రష్యాని కూడా భాగం చేయడం అనేది జరిగింది. రిమెంబర్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ట్రీటీ. ప్రిలిమ్స్లో ఇలాంటివి అడుగుతారు. ఇండియా అనేది ఓపెన్ స్కైస్ ట్రీటీలో మెంబర్ కాదండి.
అర్థమైందా? సో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది, మనకు మొన్న ట్రంప్ ఎవరైతే ఉన్నారో 2020లో అండి, మే టైంలో 2020 మే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం అనౌన్స్ చేసింది అంటే వీఆర్ క్విట్టింగ్ ఫ్రమ్ దిస్ ట్రీటీ, వీ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ఓపెన్ స్కైస్ ట్రీటీ, దీని నుంచి ఎగ్జిట్ అయిపోతామని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు, దానికి రీజన్ ఏం చెప్పింది అంటే కంటిన్యూస్ వైలేషన్ ఆఫ్ ద ట్రీటీ బై రష్యా అనేది ఈ ట్రీటీలో ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది ట్రంప్ గవర్నమెంట్ ఈ రీజన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వితిన్ 6 monthsలో మేము బయటకు వెళ్ళిపోతున్నాము, దిస్ ఈజ్ ఆర్ అనౌన్స్మెంట్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ యూఎస్ఏ హ్యాస్ బ్లేమ్డ్ రష్యా ఫర్ రిస్ట్రిక్టింగ్ యూఎస్ ఫ్లైఓవర్స్ ఇన్ నైబర్ జార్జియా అండ్ ఇట్స్ మిలిటరీ ఎన్క్లేవ్ ఇన్ రష్యాలో మామూలుగా యూఎస్ దానికి ఇచ్చినటువంటి ఇదేంటి అంటే, ఈ ట్రీటీ ఏంటి ఎలో చేస్తుందమ్మా, మామూలుగా ఈ ట్రీటీలో ఉన్నటువంటి సిగ్నేటరీ కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో ఒకరి తాలూకా అనార్మ్డ్ సర్వేలెన్స్ ఇదేదైతే ఉంటుందో, ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అది వేరే కంట్రీ యొక్క మిలిటరీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయొచ్చు కదా. యుఎస్ ఏం చెప్తుంది, రష్యా అనేది మనకు మానిటర్ చేయడానికి ఎలో చేయట్లేదు, రష్యా ఈజ్ అబ్స్ట్రక్టింగ్ అస్, రష్యా అనేది మమ్మల్ని అడ్డుపడుతుంది అని చెప్పి యుఎస్ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రష్యాకి మేము ఎలో చేస్తున్నాం కదా, యుఎస్ తాలూకా ఇవేవైతే ఉంటాయి వాటిని ఇది చేయడం కోసం రష్యా ఏం చేస్తుంది అంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ వార్ అనేది మొదలైంది అనుకోండి, ఈ యుఎస్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీని మీద అటాక్ చేస్తుంది. సో అది కూడా మా సెక్యూరిటీకి థ్రెట్గా ఉంది. రష్యా ఈజ్ డూయింగ్ సంథింగ్ కాన్స్పిరసీ, ఒక కుట్ర అనేది పన్నుతుంది మా మీద అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఓపెన్ స్కైస్ ట్రీటీ వద్దు, కావాలంటే కొన్ని సవరణలతో వీ విల్ కమ్ అప్ విత్ న్యూ అగ్రిమెంట్, రష్యాతో మేము వేరే అగ్రిమెంట్ చేసుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వీటన్నింటికి రీజన్స్ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. వీటన్నింటికి రీజన్స్ గుర్తుపెట్టుకోండి. చైనా యొక్క సుప్రమసీ ఏదైతే ఉంటుందో, చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని లోవర్ చేయడం అమ్మ, చైనా యొక్క డామినెన్స్ని తగ్గించడం. చైనా యొక్క స్ట్రాంగెస్ట్ ఎలా ఎవరు? రష్యా. సో రష్యాని యుఎస్ అనేది టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, యుఎస్ హెజ్మోనీ, యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ప్రజెంట్ ఉన్నటువంటి ఒకే ఒక థ్రెట్ ఎవరు? చైనా. మీరు గమనిస్తే సో చైనాని కట్టడి చేయడం చాలా అవసరం. సో చైనాని కట్టడి చేయడంలో భాగంగానే మన తాలూకు ఇదేం చేస్తుంది, యుఎస్ ఏం చేస్తుంది, రష్యాకి రిటాలియేషన్గా రష్యాతో తమ తాలూకు సంబంధాలు తెంచేసుకుంటుంది. అండ్ చైనాకి మనకి స్టాండ్ ఆఫ్ నడుస్తుంది కదా, సో ఇండియాకి చాలా సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరమ్మా? యుఎస్. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా. నౌ మన తాలూకు ఇప్పుడు రష్యా ఉంది, రష్యా ఏం చెప్పింది దీనికి, లేదు మేము అసలు వైలేషన్స్ అనేవి చేయట్లేదు. అండ్ ఇంకా దీనిగా చెప్పాలంటే అలస్కా ఏదైతే ఉంటుందో, యుఎస్లో ఉన్నటువంటి అలస్కాలో ఉన్నటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి యుఎస్ మమ్మల్ని ఎలో చేయట్లేదు, మేము వాళ్ళని ఎలో చేస్తున్నాం బట్ యుఎస్ మమ్మల్ని ఎలో చేయట్లా అని చెప్పి యుఎస్ ఏం చెప్పింది, జార్జియా అండ్ పోలాండ్ ఏదైతే ఉంటుందో పోలాండ్, రైట్, దాంతోపాటు కాలిన్గ్రాడ్ రష్యాలో ఉన్నటువంటిది, వీటిని మానిటర్ చేయడానికి యుఎస్ ఏదైతే ఉంటుందో అది మమ్మల్ని ఎలో రష్యా ఏదైతే ఉంటుందో అది మమ్మల్ని ఎలో చేయట్లేదని యుఎస్ చెప్పింది. రష్యా ఏం చెప్పింది, అలస్కాలో ఉన్నటువంటి మిలిటరీ టెరిటరీస్ మానిటర్ చేయడానికి యుఎస్ మమ్మల్ని ఎలో చేయట్లేదని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ ఈవెన్ సైటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండి, ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం అనేది జరిగింది. బిట్వీన్ 2002 to 2016 రష్యా ఏం చెప్పింది అంటే 2002 నుంచి 2016 గురించి చూసుకుంటే యుఎస్ అనేది రష్యా మీదుగా ఏకంగా 196 ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో 196 ఫ్లైట్స్ని పంపించడం అనేది జరిగింది, మా టెరిటరీస్ని మానిటర్ చేయడం అనేది జరిగింది. అండ్ యుఎస్ మీదుగా మా ఫ్లైట్స్ ఎన్నో తెలుసా, కేవలం 71 ఫ్లైట్స్ని మాత్రమే వెళ్ళడం అనేది జరిగింది. ఇంత మాత్రమే యుఎస్ అనేది ఎలో చేసింది. ఇప్పుడు చెప్పండి, వైలేషన్స్ అనేది చేస్తుంది నేనా యుఎస్ఆ అని చెప్పి యుఎస్ మీద విసరడం అనేది గట్టిగా ఇవి చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ కన్సర్న్స్ విత్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఎప్పుడండి 1992లో వచ్చింది అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2002లోనే రష్యా అనేది ట్రీటీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం సిగ్నేటరీ కంట్రీస్ ఏంటంటే 34, గుర్తుపెట్టుకోండి 34. అండ్ ఏం చేస్తుంది ఈ ట్రీటీ, ఇట్ ఎలోస్ సర్వేలెన్స్ ఫ్లైట్స్, అనార్మ్డ్ సర్వేలెన్స్ ఫ్లైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ టెరిటరీస్ టు మానిటర్ మిలిటరీ డెవలప్మెంట్స్.
ఒకదాని తాలూకా మిలిటరీ డెవలప్మెంట్ సైనిక చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేయడానికి వీళ్ళు ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఎయిర్ స్పేస్లో ఇంకొకరు ఎలో చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఇప్పుడు ఏం జరిగింది, రష్యా అనేది ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి వెలుదొలగడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు మీరు గమనిస్తే మాస్కోస్ లాస్ట్ మేజర్ న్యూక్లియర్ ఆర్మ్స్ ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో విఎస్లో అది కూడా నెక్స్ట్ మంత్ ఎక్స్పైర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యుఎస్ లెఫ్ట్ ద ఓపెన్ స్కైస్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ వెరిఫికేషన్ ట్రీటీ ఇన్ నవంబర్లో బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే మేలో ప్రపోజ్ చేశారండి, అక్కడ నుంచి 6 months నవంబర్లో బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. రీజన్ ఏం చెప్పింది అంటే రష్యా అనేది ఈ ట్రీటీని వైలేట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దానికి రష్యా అనేది ఏం చేసింది, ఈ ఛార్జెస్ని డినై చేయడం అనేది జరిగింది. రైట్. సో రష్యా విల్ ఫార్మలీ నోటిఫై అదర్ మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తన తాలూకా ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో అన్స్పెసిఫిక్ విత్డ్రాల్ ప్రొసీజర్స్ ఏవైతే రష్యా అనేది బయట పెట్టలేదు, వాట్ ఆర్ దోస్ విత్డ్రాల్ ప్రొసీజర్స్ అనేవి ఇన్హోమ్ అంటారు. అంటే రష్యాలో బయట కాకుండా ఇన్హోమ్ విత్డ్రాల్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందా? అర్థమైందా? దాంతోపాటు మీరు రీసెంట్గా గమనిస్తే ఇంకొకటి మీరు ఇది చేయడం అనేది జరగాలి. ఇంకొక ట్రీటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ. ఈ ట్రీటీ ఎవరి మధ్య జరిగింది అంటే యుఎస్కి రష్యాకి మధ్య జరగడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఎప్పుడు జరిగిందండి అంటే 1987లో 1987లో ఈ ఒప్పందం ఏదైతే ఉంటుందో ఇది జరగడం అనేది జరిగింది. ఇన్ దిస్ ప్యాక్ట్, ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఏం చేశారు, ఈ 2 nations యుఎస్ అండ్ రష్యా ఏవైతే ఉన్నాయో దే అగ్రీడ్ టు ఎలిమినేట్ దేర్ స్టాక్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ రేంజ్ అండ్ షార్టర్ రేంజ్ ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి కానీ వాటిని తయారు చేయడం కానీ వాటి వాడకాన్ని కానీ ఎలిమినేట్ చేస్తాము అని చెప్పి 2 countries ఒప్పందం ప్రకారంగా ఇది చేయడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, దిస్ ట్రీటీ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ బట్ నాట్ సీ లాంచ్డ్ మిసైల్స్. వీళ్ళు సీ లాంచ్డ్ మిసైల్స్ గురించి ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. దేని మీద ఒప్పందం చేసుకున్నారు, ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయి, ఇంటర్మీడియట్ రేంజ్ అండ్ షార్టర్ రేంజ్ ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటి వాడకాన్ని ఎలిమినేట్ చేస్తామని మాత్రమే ఇది చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ యుఎస్ ఏదైతే ఉంటుందో 2019లో 2 August 2019లో ఈ ట్రీటీ నుంచి వైదొలగడం అనేది జరిగింది. దీని తాలూకా ఇంపాక్ట్ అనేది గట్టిగా ఉంటుంది అని చెప్పి రష్యా చెప్పడం అనేది జరిగింది. బట్ స్టిల్ దీని గురించి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది జరగలేదు. సో మీరు ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ఎందుకు మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారు, మీకు మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు డిఫరెంట్ మీకు చూస్తే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. యునెస్కో నుంచి తన తాలూకా ఎలా అయినటువంటి ఇజ్రాయిల్తో పాటు బయటకు వచ్చేయడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ WHO ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి మల్టీలేటరల్ ఇవేవైతే ఉంటాయో ప్యాక్ట్స్ కానీ దాంతోపాటు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా ఇఫ్ యు ఆర్ ఏ PSIR స్టూడెంట్స్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ మస్ట్. అర్థమైందా? సో వరల్డ్ సూపర్ పవర్స్ యొక్క గమనం ఏదైతే ఉంటుందో ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కన్ఫామ్గా అనలైజ్ చేసుకోగలగాలి. రైట్. వెరీ గుడ్. సో మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా మొత్తం అంతా చెప్పానని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్వీల్డ్ డాక్యుమెంట్ హైలైట్స్ ట్రంప్స్ మిక్స్డ్ చైనా లెగసీ. దిస్ ఈజ్ ఏ న్యూస్ అనాలిసిస్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. చేంజింగ్ వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతామండి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఏ PSIR స్టూడెంట్, PSIR మీ ఆప్షనల్ అయితే దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ మస్ట్. అర్థమైందా? సో ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాము. జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
లాస్ట్ వీక్ ఏం జరిగింది అంటే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఆల్మోస్ట్ ఈ 20th వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయే ముందు యునో వాట్ హీఈస్ థింకింగ్, నేను మామూలుగా చెప్పదలుచుకుంటున్నాను. తను ఓడిపోవడానికి మెయిన్ కారణం ఎవరు అంటే చైనా అని చెప్పి ఆయన భావిస్తున్నారండి. దట్ ఈజ్ ఫర్ షూర్. ఎందుకు అంటే దట్ ఈస్ ద రీజన్ వై వెళ్ళిపోతూ కూడా చైనా మీద రిటాలియేటరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటున్నారు. మీరు తైవాన్తో మన రిలేషన్స్ మేము బలపరుచుకుంటామని చెప్పడం కానీ, దాంతోపాటు ఇండియాకి కీ సపోర్ట్ అందిస్తూ ఉండడం కానీ, దాంతోపాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే చైనా మీద చాలాసార్లు విరుచుకుపడ్డం కానీ ఇప్పటికీ వెళ్ళిపోతూ కూడా. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాలూకా ఇది అని చెప్పి మనం అనుకోవచ్చు. హీఈస్ థింకింగ్ లైక్ దట్ నౌ. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేయక్కర్లేదు, బట్ హీ వాంట్ టు సెండ్ ఏ మెసేజ్ టు చైనా. దట్ ఈస్ ద రీజన్ వై రీసెంట్గా వీళ్ళు ఏమి ఇచ్చేశారు అంటే 2018 స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఎక్కడైనా క్లారిటీ మిస్ అవుతూ ఉంటే కామెంట్ చేయండి అమ్మా, ఐ విల్ రిప్లై దేర్. ఓకేనామా? చూడండి, ఫర్ ద ఇండో పసిఫిక్ దీన్ని రివీల్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ట్రూలీ వెరీ సీక్రెట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏం చెప్తారు? దిస్ డాక్యుమెంట్ డిస్కస్ అబౌట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మామూలుగా పాలసీ మేకింగ్ గురించి కానీ ఇవేవైతే ఉంటాయో, ముఖ్యంగా ఇండో పసిఫిక్ ఇది ఏదైతే ఉంటుందో దీని మీద వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇది అవ్వడం అండి. అర్థమైందా? సో సింపుల్గా ఆయన అడ్మినిస్ట్రేషన్కి ఎప్పుడు వచ్చారు? 2016లో వచ్చారు. 2016 నుంచి 2020 వరకు ఏదైతే ఫాలో అయ్యారో ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది రివీల్ చేయడం అనేది జరిగింది. ఈ డాక్యుమెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇవి తీసుకురావడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ ఎవరండి? యుఎస్ఏ. యుఎస్ వాంట్స్ టు రిటైన్ ఇట్స్ హెజ్మోనీ. యుఎస్ఏ అనేది తన తాలూకా డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటైన్ చేసుకోవాలనుకుంటుంది. ఇట్ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ హెజ్మోనీ. వేరాజ్ చైనా మీరు చూసుకుంటే చైనా ఏం చేస్తుంది? చైనా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్ హెజ్మోనీ. గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏ వాంట్స్ టు ప్రొటెక్ట్స్ ఇట్స్ హెజ్మోనీ అండ్ చైనా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ డామినెన్స్ ఆర్ హెజ్మోనీ. సో మీరు ఎప్పుడైనా యుఎస్ పాలసీ మీరు ఏం చూసుకున్నా, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఆఖరికి ఇండియాతో ఫ్రెండ్షిప్ కూడా వై యుఎస్ ఈజ్ డూయింగ్ దట్, యుఎస్ఏ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ హెజ్మోనీ. చైనా చేస్తున్నటువంటి ఏ పనైనా ఇట్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ హెజ్మోనీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ మెయిన్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదే. సింపుల్, యుఎస్ఏ don't want to, USA doesn't want to change world order. కొత్త వరల్డ్ ఆర్డర్ కావాలి అని చెప్పి యుఎస్ఏ అనుకోవట్లా. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్కి లీడర్ ఎవరమ్మా? యుఎస్ఏ. ఇప్పుడు చైనా వాంట్స్ న్యూ వరల్డ్ ఆర్డర్. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకు? చైనా వాంట్స్ టు బికమ్ దట్ న్యూ వరల్డ్ ఆర్డర్. అర్థమైందా? రైట్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇవేవైతే ఉంటాయి వాటిని ముందు మీరు టచ్ చేసి తర్వాత ఇలాంటి ఆర్టికల్స్ అనేవి చదువుకోవాలి. సో యుఎస్ఏ అనేది ఫ్రేమ్వర్క్ ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేసిందో, సీక్రెట్ డాక్యుమెంట్, దానిలో ఏం రివీల్ అయింది అంటే దిస్ అండర్లైన్స్ హౌ ప్రామినెంట్లీ స్ట్రాటజిక్ కాంపిటీషన్ బిట్వీన్ ద యుఎస్ అండ్ చైనా సెట్ వాషింగ్టన్స్ రీజనల్ పాలసీ ఓవర్ ద పాస్ట్ 4 years. గత 4 ఏళ్లలో 4 yearsలో దిస్ రీజనల్ పాలసీ ఏ రీజియన్ అంటే అది ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క పాలసీ మీద యుఎస్ఏ యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉందంట? చైనాని కట్టడి చేయడంలో, చైనాని కంట్రోల్ చేయడం మీద ఎక్కువగా ఇదవ్వడం అనేది జరిగింది. ఈవెన్ చైనా వాజ్ షాక్డ్. ఇంత డైరెక్ట్గా వాళ్ళు చైనాని కంటైన్ చేయడానికి ఇంత ప్రయత్నించడం ఏంటో చైనా కూడా షాక్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? వాళ్ళు ఏం ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు? ఈ డాక్యుమెంట్ ఏం ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారని చెప్పింది చూడండి. ప్రమోటింగ్ అమెరికన్ వాల్యూస్, అమెరికన్ ఐడియాలజీ, అమెరికన్ వాల్యూస్ అండి, ముఖ్యంగా డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలి. వేరాజ్ చైనీస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి, లేకపోతే కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి. వాట్ ఈస్ దిస్ చైనీస్ వాల్యూస్? చైనీస్ వాల్యూస్ అంటే కమ్యూనిస్ట్ వాల్యూస్. సో అవేవైతే ఉన్నాయో చైనా ప్రమోట్ చేసేటటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. అర్థమైందా? డిటరింగ్ చైనా ఫ్రమ్ యూజింగ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్ అగెన్స్ట్ యుఎస్ ఎలైస్. అంటే చైనా అనేది
యుఎస్ యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్నెస్ట్గా ఎటువంటి ఫోర్స్ ఆర్ థ్రెట్స్ కల్పించకుండా వాటి మిత్ర దేశాలని కూడా స్ట్రెంథన్ చేయడమో లేకపోతే కాపాడుకోవడమో కూడా యుఎస్ యొక్క బాధ్యతగా ఉండడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, సింపుల్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియా చైనా స్టాండ్ ఆఫ్లో ఎవరి వైపు నిల్చున్నారు? అమెరికా మన ఇండియా వైపు నిల్చోవడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఈజ్ స్ట్రెంథనింగ్ యుఎస్ ఈజ్ స్ట్రెంథనింగ్ క్వాడ్లో సభ్యులు ఎవరమ్మా? యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. వీటిని కూడా స్ట్రెంథన్ చేయాలనుకుంటుంది. ఎవరు అనుకుంటున్నారు? మన తాలూకా యుఎస్ ఏదైతే ఉంటుందో అది అనుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్, బిల్డ్ క్రెడిబుల్ ఎకనామిక్ రెస్పాన్స్, దాంతోపాటు అడ్వాన్స్ యుఎస్ గ్లోబల్ ఎకనామిక్ లీడర్షిప్. యుఎస్ అనేది నాట్ ఓన్లీ పొలిటికల్లీ గ్లోబల్ ఎకనామిక్ లీడర్గా కూడా ఎదగాలనుకుంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే చైనాకి ఇంత తాలూకు అగ్రెషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? యుఎస్నే ఎదురెళ్ళే అగ్రెషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ సస్టైనబిలిటీ. అది సస్టైనబుల్గా ప్రపంచంలో గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండడం అనేది జరిగింది. అంతేనా? వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం అనేది జరిగింది. తన ఎక్స్పోర్ట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా పెంచుకుంటుంది, తన ట్రేడ్ రూట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా స్ట్రెంథన్ చేసుకుంటుంది. దట్ ఈజ్ హౌ తన తాలూకా ఎకనామిక్ ట్రేడ్ సర్ప్లస్ అనేది చైనా పెంచుకుంటుంది. డబ్బు అనేది ఒకటి దగ్గర ఉంటే ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుందా లేదా? ఆటోమేటిక్గా వాళ్ళ మాట చెల్లుతుందా లేదా? చెల్లుతుంది. దట్ ఈజ్ హౌ చైనా హ్యాస్ గ్రోన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ టైంలో చైనా చాలా స్లోగా పెరగడం అనేది జరిగిందండి. ఎవరికీ తెలియకుండా గత 20 ఏళ్ళలో, గత లాస్ట్ 2 డెకేడ్స్లో చైనా అనేది తన అగ్రెషన్ చూపించడం అనేది జరిగింది. తన హెజ్మోని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తుంది. అండ్ ఆఫ్టర్ జింగ్పింగ్ ఎవరైతే వచ్చారో ఆయన వచ్చిన తర్వాత మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా ఈ షోయింగ్ ఇట్స్ మార్క్. అప్పటి వరకు సైలెంట్గా చాప కింద నీరులా కదిలింది. అప్పటి నుంచి చైనా ఏమవుతుంది? ఇట్ వాంట్స్ టు సెండ్ ఏ మెసేజ్ టు సూపర్ పవర్స్. యూరోపియన్ యూనియన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే మన తాలూకా యుఎస్ కానీ వీటి మీద పవర్స్ తన ఇది చేయడం అనేది, ఇండియా కానీ వీటి మీద ఇది చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకు జింగ్పింగ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? 2017 డోక్లాం స్టాండ్ ఆఫ్ జరగడం అనేది జరిగింది. దాని తర్వాత మనకి లడాక్ స్టాండ్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పటికీ కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తైవాన్తో రిలేషన్స్ ఇంకాస్త బ్రేక్ అవ్వడం అనేది జరిగింది. హాంకాంగ్ విషయంలో చైనా అనేది ఇది చేయడం అనేది జరిగింది. యూగిర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇష్యూ అనేది బయలుదేరుతుంది. దాంతోపాటు సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీలో కూడా చైనా అనేది తన ప్రాబల్యం అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటిని మీరు అనలైజ్ చేయాలండి. అర్థమైందా? ఇంత కాంప్రహెన్సివ్గా ఎప్పుడు మీరు చదువుకోగలరంటే బై రీడింగ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూస్ అనాలిసిస్ ఆర్టికల్స్ ఆర్ బై రీడింగ్ ఎడిటోరియల్స్. అర్థమైందా? లేకపోతే మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయినా మీకు చాలా చాలా ప్లస్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూ కెన్ జాయిన్ ఆర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ 2 మెయిన్ సెషన్లో నేను ఇవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. మీ థాట్ ప్రాసెస్ని, మీ తాలూకా చదివే విధానాన్ని, ఎలా చదవాలి, ఏ బ్యాక్గ్రౌండ్తో చదవాలని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, సో నెక్స్ట్ చూడండి అమ్మ. అయితే ఈ న్యూస్ అనాలిసిస్లో ఏం చెప్తున్నారు అంటే ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే పెట్టుకున్నామో వాట్ ఆర్ దోస్ ఆబ్జెక్టివ్స్? అమెరికన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం, చైనీస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం లేదా కౌంటర్ బ్యాలెన్స్ చేయడం. దాంతోపాటు ఏంటి, యుఎస్ తన తాలూకా ఎలైస్ ఎవరైతే ఉంటారో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం బై సెక్యూరిటీ కోఆపరేషన్ ద్వారా కానీ లేకపోతే డిఫరెంట్ వీటి వల్ల వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం. 4వది ఏంటి, యుఎస్ గ్లోబల్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, యుఎస్ గ్లోబల్ ఎకనామిక్ లీడర్షిప్. యుఎస్ అనేది ఎకనామిక్ లీడర్షిప్గా ఎదగడం. దీనివల్ల ఏం చేసింది? చైనాస్ ఇనిషియేటివ్ అయినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో వాటిని కౌంటర్ చేయడం, వాటిని అడ్డుకోవడం, వాటిని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి కొత్త ఎకనామిక్ పాలసీస్ తీసుకురావడం. తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ తారిఫ్స్ని పెంచడం ట్రంప్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు. రైట్, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేయడం అనేది జరిగింది. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ గత 4 ఏళ్లలో ఆల్మోస్ట్ ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయగలిగిందనే చెప్పాలి. రైట్, ముఖ్యంగా క్వాడ్ ఏదైతే ఉంటుందో నేను ఆల్రెడీ చెప్పాను, క్వాడ్ని స్ట్రెంథన్ చేసుకోగలిగింది. దాంతోపాటు తన సెక్యూరిటీ కోఆపరేషన్, తన స్ట్రాంగెస్ట్ అలైస్ అయినటువంటి ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఏం చేశారు? తారిఫ్స్ అనేవి పెంచడం అనేది జరిగింది. ఇవన్నీ జరగడం అనేది జరిగింది. బట్ ట్రంప్ ఇన్కన్సిస్టెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది మాత్రం చైనాకి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరిగిందండి. జాగ్రత్తగా వినండి అమ్మ. వాట్ ఈజ్ దిస్ ట్రంప్స్ ఇన్కన్సిస్టెంట్ అప్రోచ్? ముఖ్యంగా తన ఎలైస్ ఎవరైతే ఉన్నారో, తన తాలూకా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకాస్త ట్రంప్ ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది రీసెంట్గా. మీరు జాగ్రత్తగా గమనించండి.
ఏం జరిగింది, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ట్రంప్ ఒక ఇన్కన్సిస్టెంట్ అప్రోచ్కి? ట్రంప్స్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ నుంచి ట్రంప్ గవర్నమెంట్ బయటకు రావడం అనేది జరిగింది. దీనిలో చైనా ఉందా? లేదు. ఇది మన తాలూకు ఆర్సెప్ ఏదైతే ఉంటుందో అలాంటి ట్రేడ్ బ్లాక్ అండి. సో దీనిలో ఉండుంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద ట్రేడ్ బ్లాక్ అయ్యేది. యుఎస్కి అది చాలా చాలా హెల్ప్ అయ్యేది టు కౌంటర్ చైనా. బట్ ట్రంప్ ఏం చేశారు, వాళ్ళ తాలూకు అలైస్తో ఉండకుండా బయటకు వచ్చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ట్రంప్స్ హాట్ అండ్ కోల్డ్ అప్రోచ్, దీస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ షుడ్ బి ప్రజెంట్ ఇన్ యువర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్ ఆన్సర్ అండి. మెయిన్స్ ఆన్సర్లో కన్ఫామ్గా ఇలాంటి ఉండాలి. హాట్ అండ్ కోల్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది, అంటే కొన్నిసార్లు బాగుంటాడు, కొన్నిసార్లు బాగోడు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే సౌత్ కొరియా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అలైస్ ఆఫ్ యుఎస్. బట్ స్టిల్ సౌత్ కొరియాలో తన తాలూకా మిలిటరీ, యుఎస్ యొక్క మిలిటరీని ఇది చేయడానికి ప్రెజెన్స్ ఉంచాలంటే సౌత్ కొరియా హ్యాస్ టు పే మోర్ అని చెప్పి పట్టుపట్టడం అనేది జరిగింది. ఎలైస్తో అలాంటి కీచులాడడం, ఎలైస్తో అలాంటి ఇబ్బంది పెట్టడం అనేది జరిగితే చాలా ఇబ్బంది పడతారండి, రైట్, ముఖ్యంగా కంట్రీస్. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇంకేం చేశారు, ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియన్ తారిఫ్ కింగ్ అని చెప్పి ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు H1B వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో రిస్ట్రిక్షన్స్ ఇది చేయడం అనేది జరిగింది. COVID-19 ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించకపోతే దేర్ విల్ బి రిటాలియేటరీ మెజర్స్ ఆన్ ఇండియా అని చెప్పి ఆయన ఇది చేయడం అనేది జరిగింది. ఎల్ఐస్ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, సఖ్యతగా ఉండాలి. బట్ వాట్ హీ డిడ్, ఎల్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్నిసార్లు హర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ జరుగుతుండగా చైనా ఏదైతే ఉంటుందో ఆర్సెప్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నౌ వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ బ్లాక్ అండి. ఆర్సెప్ అంటే ఏంటి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ కంట్రీస్ మొత్తం 10 అండి. ఏషియన్ కంట్రీస్తో పాటు 5 అదర్ కంట్రీస్. వాట్ ఆర్ దోస్ 5 అదర్ కంట్రీస్? చైనా, దాంతోపాటు సౌత్ కొరియా, దాంతోపాటు జపాన్, దాంతోపాటు ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్. అంతేనా? సో ఈ 5 కంట్రీస్ కలిపి ఒక ట్రేడ్ బ్లాక్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్, మీ అందరికి చేయడం జరిగింది. సో ఆర్సీపీలో మన తాలూకు ఇండియా ఉందా? ఇండియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మెంబర్. 2019లోనే ఇండియా బయటకు వచ్చేయడం అనేది జరిగింది ఆర్సెప్ నుంచి. సో ఇది చైనాకి చాలా చాలా ప్లస్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో యుఎస్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్, దానిలో ఏం చెప్పారు, చైనా ఎయిమ్స్ టు డిజాల్వ్ యుఎస్ ఎలియన్సెస్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ ద రీజియన్లో ఉన్నటువంటి యుఎస్ అలైస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇండియాని కౌంటర్ చేయాలనుకుంటుంది త్రూ ద స్టాండ్ ఆఫ్ అండ్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ద్వారా. దాంతోపాటు COVID-19 తాలూకా ఆరిజిన్స్ పుట్టుకల గురించి అడిగినందుకు మన తాలూకా ఆస్ట్రేలియా మీద ఇది పెంచడం అనేది జరిగింది, అంటే ఇంపోర్ట్ బ్యారియర్స్ పెంచడం అనేది జరిగింది. దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్తో కూడా గొడవ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? యుఎస్ తాలూకా రీజియన్లో, ఈ మన రీజియన్లో, మన తాలూకు ఇండో పసిఫిక్ రీజియన్లో యుఎస్ తాలూకు ఎలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కట్టడి చేయాలని చెప్పి చైనా చాలా అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ మన తాలూకా ట్రంప్ ఫార్ములేట్ చేసినటువంటి ఇన్కన్సిస్టెంట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో, సరిగ్గా ఒక తాటి మీద ఆయన ఉండకపోవడం ఏదైతే ఉంటుందో, ఈ ఇన్కన్సిస్టెంట్ అప్రోచ్ వల్ల యుఎస్ అలైస్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా చైనా వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మనం గమనిస్తే ఇండియా ఏం చేసింది 2017లో, మామూలుగా మీరు గమనిస్తే ఇన్ఫార్మల్ సమ్మిట్ చైనాతో, ముఖ్యంగా 2018లో వుహాన్లో సమ్మిట్ అయింది, 2019లో తమిళనాడులో మన చెన్నైలో సమ్మిట్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చారు, మన మోడీ కూడా అక్కడికి వుహాన్ వెళ్ళడం అనేది జరిగింది. సో దీస్ కైండ్ ఆఫ్ సమ్మిట్స్ వెళ్ళడం అనేది జరిగింది. బట్ స్టిల్ మన తాలూకా అనాలిసిస్ ఎవరైతే చేశారో ఆయన ఏం చెప్తున్నారు అంటే, చైనా కూడా తన తాలూకు ఓన్గా తన చేతుల హెజిమోనీని పాడు చేసుకుంటా ఉంది. చైనాస్ ఓన్ యాక్షన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ యుఎస్ అని చెప్పడం అని, యుఎస్కి హెల్ప్ చేస్తున్నాయని చెప్పడం అనేది జరిగింది. ఏంటేంటి? స్టాండ్ ఆఫ్ విత్ ఇండియాతో అనవసరంగా స్టాండ్ ఆఫ్ పెట్టుకోవడం, దాంతోపాటు అండ్ తైవాన్తో రిలేషన్స్ పాడు చేసుకోవడం, దాంతోపాటు ఆల్రెడీ పాడైపోయి ఉన్నాయి ఇంకా దాన్ని వర్సన్ చేసుకోవడం, హాంకాంగ్తో ఇబ్బంది పడ్డం, ఇప్పుడే చెప్పాను కదా యూగిర్స్ ముస్లిమ్స్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ, దాంతోపాటు సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో అనవసరంగా తన తరగతి దాదాగిరి సౌత్ చైనా సీలో. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ యుఎస్కి చాలా హెల్ప్ చేస్తున్నాయని చెప్పడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? అండ్ ఈ మొత్తం ప్రొసీజర్లో 2016 నుంచి 2020లో వన్ మేజర్ పాజిటివ్ ఏంటి అంటే ఇండియా యుఎస్కి ఎవరు అంటే ఇండియా యుఎస్కి ఒక మేజర్ ఎలైగా ఒక పెద్ద స్నేహితుడిగా ఇండియా అవతరించడం అనేది జరిగింది. రైట్, యుఎస్ హ్యాస్ స్ట్రెంథన్డ్ రిలేషన్స్ విత్ ఇండియాతో తన రిలేషన్స్ స్ట్రెంథన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ హెల్పింగ్ యుఎస్ బై మెయింటైనింగ్ రీజనల్ కౌంటర్ బ్యాలెన్స్. ఈ రీజియన్లో ఇండో పసిఫిక్ రీజియన్లో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో చైనా ఏదైతే ఉంటుందో తన తాలూకా డామినెన్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇండియా అనేది యుఎస్కి చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో రెండు కంట్రీస్ మధ్య సెక్యూరిటీ కోఆపరేషన్ కానీ ఎకనామిక్ కోఆపరేషన్ కానీ ఇవన్నీ పెరగడం అనేది జరిగింది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కంప్లీట్గా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందాం. మీకు ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మీకు కంప్లీట్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇన్డెప్త్ అనాలిసిస్ చేశారు ఆయన. సో కంప్లీట్గా ఒకసారి నాకు ఇది విన్న తర్వాత ఒకసారి మీరు ఆర్టికల్ కూడా ఒకసారి చదవండి. యూ విల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ ఐడియా. ఇదేదైతే ఉంటుందో దీని మీద ఫుల్ ఐడియా వస్తుంది మీకు. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రేడ్ విత్ చైనా ష్రాంక్ ఇన్ 2020 డెఫిసిట్ ఎట్ 5-year low. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ పిక్ చూడండి, న్యూస్లో ఏం చెప్పారో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మన ఇండియా అండ్ చైనా యొక్క ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ అనేది తగ్గడం అనేది డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది టు ఇట్స్ లోయెస్ట్ లెవెల్ 2017. 2017 తర్వాత ఇదే లోయెస్ట్ లెవెల్ అని చెప్పడం అనేది జరిగింది. జాగ్రత్తగా చూడండి, 2016లో ఇది ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండి. అండ్ ఈ కలర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇండియా యొక్క ఇంపోర్ట్స్. ఎక్కడి నుంచి? చైనా నుంచి. చూడండి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ 2016లో ఏది ఎక్కువ ఉన్నట్టు మీరు ప్రపోర్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. మనం ఏం చేస్తున్నాం, మన తాలూకా ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ, చైనా నుంచి మనం ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నామో అది ఎక్కువ. అర్థమైందా? ఎక్స్పోర్ట్స్ కంటే మనం పంపించిన దానికంటే మనం తెచ్చుకుంటుంది ఎక్కువ అనుకోండి. దీన్ని ఏమంటాము? మన ఎగుమతుల కంటే మనం ఆ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటే దాన్ని ఏమొస్తుంది? ట్రేడ్ డెఫిసిట్ అంటాం. అర్థమైందా? ఒకవేళ మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అనుకోండి, మనం ఇంపోర్ట్ తక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాము? ట్రేడ్ సర్ప్లస్ అంటాం. మీ అందరికీ ఇవి తెలుసనే అనుకుంటున్నాను. అయితే చూడండి, అయితే మనకి చైనాతో ఏముంది? ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఎందుకంటే మన తాలూకా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంత మాత్రమే ఉన్నాయి, అండ్ మన తాలూకా ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంత మాత్రం ఇంపోర్ట్స్ ఉన్నాయి. సో ఏం జరిగింది? ఎక్స్పోర్ట్స్ తక్కువ ఇంపోర్ట్స్ కంటే. సో దాన్ని ఏమంటాం? ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో 2017లో చూడండి మన తాలూకా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త పెరిగినాయండి, అండ్ దాంతోపాటు మన తాలూకా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరిగాయి. సో దప్పుడు కూడా ట్రేడ్ డెఫిసిటే అంటాం. చూడండి ఈ ప్రపోర్షన్ బట్టి మీకు అర్థమైపోవాలి. దిస్ కలర్ ఈజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ దిస్ కలర్ ఈజ్ ఇంపోర్ట్స్. నౌ ఇప్పుడు ఏం జరిగింది? 2020లో చూడండి, 2020లో ఏం జరిగింది? మన తాలూకా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందు కంటే పాత వాటి కంటే హయ్యెస్ట్ ఇదే కదా, దానికంటే కొద్దిగా పెరిగింది. చూడండి ఈ మాత్రం పెరిగింది. మన తాలూకా ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అర్థమైందా? దాంతోపాటు ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గినాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత గ్రాఫుల కంటే ఇది చూడండి ఎంత ఎక్కువ ఉందో, తగ్గినాయి. సో ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయి, ఎక్స్పోర్ట్ అనేవి పెరిగినాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ట్రేడ్ డెఫిసిట్ ఏది అప్పటికీ ట్రేడ్ డెఫిసిటే ఉంటుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ కంటే మన తాలూకా ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే ఎక్కువ. బట్ కానీ ట్రేడ్ డెఫిసిట్ ఏమైనట్టు? పాత వాటితో పోలిస్తే తగ్గినట్టు. అర్థమైందా? సో దీస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మీరు గ్రాఫ్స్ చూడగానే అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దీస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఇలాంటి గ్రాఫ్స్ కూడా వేస్తే చాలా చాలా బాగుంటుంది. రైట్, సింపుల్గా మొత్తం డేటా అనేది రాయకుండా ఈజీగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఈజీగా మెయిన్స్ ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా మీరు చూపించవచ్చు. రైట్, ఒకసారి ఈ ఆర్టికల్ ఇంకా డీటెయిల్స్ ఏమి ఇచ్చారో చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే అమ్మ, ఇండియా అండ్ చైనా మధ్య వాణిజ్యం ఏదైతే ఉంటుందో ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ వాల్యూ అనేది బాగా తగ్గింది అని చెప్పడం అనేది జరిగింది. 2017 కంటే ఇంకా తగ్గడం అనేది జరిగింది. ట్రేడ్ డెఫిసిట్ నారో టు ఏ 5-year low. అండ్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గడం అనేది జరిగింది. ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు తగ్గుతుందని చెప్పాము? మన తాలూకా ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఆ కంట్రీ నుంచి మన తాలూకా ఇంపోర్ట్స్ అనేవి తగ్గాలి.
సో ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం అంటే ఏంటి, ఇది జరిగినట్టు. మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసాం, చైనా నుంచి ఇంపోర్ట్స్ దిగుమతులు అనేవి తక్కువగా చేసుకుంటున్నాం. ఈ ఫిగర్స్ అన్ని ఎవరిచ్చారు అంటే చైనాస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, జిఎస్సి ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ మొత్తం 5.6% తగ్గడం అనేది జరిగిందమ్మ. మీకు బైలేటరల్ ట్రేడ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సింపుల్గా మీరు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఇఫ్ యూఆర్ ఎ బిగినర్ చూడండి. మనం చైనాకి 20 రూపాయల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి. చైనా అనేది మనకు ఒక 50 రూపాయలు ఇవేవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? మొత్తం బైలేటరల్ ట్రేడ్ ఎంత అవుతుంది అంటే 70 రూపాయలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎంత అవుతుంది, 70 రూపాయలు, 70 రూపీస్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ బైలేటరల్ ట్రేడ్. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్స్పోర్ట్ అనేది తక్కువ చేస్తున్నాం, ఇంపోర్ట్ అనేది ఎక్కువ రూపీస్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతున్నట్టు, ట్రేడ్ డెఫిసిట్ వచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది చూడండి. సో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ డెఫిసిట్ 5 year లోకి తగ్గడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో మొత్తం బైలేటరల్ ట్రేడ్ మొత్తం, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ బైలేటరల్ ట్రేడ్, మొత్తం 5.6% తగ్గడం అనేది జరిగింది. నవ్వు ఇప్పుడు ఎంత ఉంది అంటే $87.6 billion ఉండడం అనేది జరిగింది. ఏంటి, బైలేటరల్ ట్రేడ్. ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, ఇండియా అనేది చైనా నుంచి దిగుమతి చేసుకోవడం అనేది 10.8% తగ్గడం అనేది జరిగింది. ఇప్పుడు అది ఎంత ఉంది అంటే 66.7 బిలియన్, అంటే మొత్తం 87.6లో ఇంపోర్ట్ వాల్యూ ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎంత, 66.7, అండ్ ద రిమైనింగ్ ఏంటవుతుంది, మన ఇండియా అనేది చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకునేది అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, ఇండియా ఎక్స్పోర్ట్స్ టు చైనా, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఏకంగా 16% పెరగడం అనేది జరిగిందంట. మొత్తం $20.86 బిలియన్ విలువైనటువంటి వస్తువులు లేదా సేవలు మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏకంగా 45.8కి ఇదవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ సిన్స్ 2015, 2015తో పోలిస్తే దిస్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ అనేది జరిగింది, ఇండియా అనేది మన తాలూకా చైనా దగ్గర నుంచి వస్తువుల్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ని దిగుమతి చేసుకోవడం తగ్గించింది. ఎందుకు, ఫ్రిక్షన్ బిట్వీన్ బైలేటరల్ ట్రైస్, రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రైస్ ఏవైతే ఉన్నాయో, ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ఇండియా ఏం చేసింది, చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకోవడం అనేది జరిగింది. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్ ఇన్ 2019 ఫ్రమ్ చైనా నుంచి 2019లో బిగ్గెస్ట్ ఇంపోర్ట్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ అండి. 2019లో అదర్ మేజర్ ఇంపోర్ట్స్ ఏమిటంటే ఆర్గానిక్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్. మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా, నేను చెప్తున్నా ఇక్కడ చూడండి, ఇది గమనించాలి మీరు ఎలాంటి డీటెయిల్స్. ఎలక్ట్రికల్ మిషనరీ ఫినిష్డ్ ప్రొడక్టా కాదా, ఫినిష్డ్ ప్రొడక్ట్. ఎక్విప్మెంట్ ఫినిష్డ్ ప్రొడక్టా కాదా, ఫినిష్డ్ ప్రొడక్ట్. ఆర్గానిక్ కెమికల్స్ ఫినిష్డ్ ప్రొడక్టా కాదా, ఫినిష్డ్ ప్రొడక్ట్. ఫెర్టిలైజర్స్ ఫినిష్డ్ ప్రొడక్టా కాదా, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, రైట్. ఇప్పుడు చూడండి ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏంటో చూద్దాం. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఐరన్ ఓర్, దాంతోపాటు ఆర్గానిక్ కెమికల్స్, దాంతోపాటు కాటన్, దాంతోపాటు అన్ఫినిష్డ్ డైమండ్స్. దీనిలో ఫినిష్డ్ ప్రొడక్ట్ ఏంటమ్మా, ఒక్క ఆర్గానిక్ కెమికల్స్ మాత్రమే ఫినిష్డ్ ప్రొడక్ట్. ఐరన్ ఓర్ ఉంది, ఇది ఫినిష్డ్ ప్రొడక్టా కాదు, న్యాచురల్ రిసోర్స్. కాటన్ ఉంది, ఫినిష్డ్ ప్రొడక్టా కాదు, న్యాచురల్ రిసోర్స్. అన్ఫినిష్డ్ డైమండ్స్ ఉన్నాయి, ఇది కూడా న్యాచురల్ రిసోర్స్. మన రా మెటీరియల్స్ అనేవి చైనాకి సప్లై చేయడం అనేది జరుగుతుంది, చైనా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ విల్ బి, మీరు కొలోనియల్ ఎరాకి వెళ్ళిపోవాలి. డ్రైన్ ఆఫ్ వెల్త్, మన తాలూకా సంపద కరిగిపోతుందండి, దాని అర్థం అది. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ట్రేడ్, ఇది సరైనటువంటి వాణిజ్యం కాదు. మనం కూడా ఫినిష్డ్ ప్రొడక్ట్స్, మన తాలూకా మ్యాన్ పవర్ పెంచాలి, మన తాలూకా ఎంప్లాయ్మెంట్ పెంచాలి, మన మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ పెంచాలి. మనం కూడా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయట దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలి. దట్ ఈస్ ద రీజన్ వై నెక్స్ట్ డికేడ్కి ఏంటండి ఎంబ్రాస్ చేశారు మన తాలూకా ఇండియన్ గవర్నమెంట్, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలియంట్ ఇండియా. ఈ విధంగా మీరు ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకోవాలమ్మా. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఎనలైజ్, రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి.
సో ఇంకా కీ డీటెయిల్స్ చెప్పారు. లాస్ట్ 12 monthsలో ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో చైనాలో ఐరన్ ఓర్కి డిమాండ్ అనేది బాగా పెరగడం అనేది జరిగిందంట. ఎందుకు అంటే కోవిడ్-19 ఏదైతే ఎకానమీని డిస్రప్ట్ చేయడం అనేది జరిగిందో చైనా ఈజ్ గోయింగ్ ఫర్ రివైవల్, ఎకనామిక్ రివైవల్ కోసం చైనా అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ రివైవల్లో భాగంగా ఏం చేస్తున్నారు? ఎకనామిక్ రివైవ్ అవ్వడం అంటే ఏం చేయాలి? మామూలుగా బేసిక్ ఎకానమీ కాన్సెప్ట్ ఏం చేయాలి? పబ్లిక్ స్పెండింగ్ అనేది పెంచాలి. గవర్నమెంట్ అనేది తన స్పెండింగ్ పెంచాలి. గవర్నమెంట్ అనే స్పెండింగ్ దేని మీద పెంచాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెంచాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఫండింగ్ పెంచితే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఏం జరుగుతుంది? చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి పెరగడం వల్ల ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో దానికి చైనాలో డిమాండ్ పెరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఐరన్ ఓర్ ఫ్రమ్ మన ఇండియా నుంచి ఐరన్ ఓర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక ఏమొచ్చింది? ఇండియాలో పబ్లిక్ స్పెండింగ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఈ టైంలో ఏం జరగాలి? మామూలుగా ఎకనామిక్ రివైవల్ కోసం పబ్లిక్ స్పెండింగ్ అనేది పెంచాలి. కానీ పబ్లిక్ స్పెండింగ్ ఏమవుతుంది? మన ఇండియాలో తగ్గుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై చైనాస్ ఎకానమీ అనేది గ్రీన్ షూట్స్ చూస్తుందండి, ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఇండియా ఎకానమీ అనేది ఇంకా ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ యూజ్ దిస్ హ్యూజ్ 130 crore పీపుల్ మార్కెట్ అంది మంది, 130 కోట్ల మంది జనాభా. సో హ్యూజ్ మార్కెట్ ఇండియాకు ఉంది. ఇఫ్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ థింగ్స్ అండ్ గూడ్స్ ఇన్ ఎ ప్రిసైజ్ వే, మన మార్కెట్ మనకి చాలు అద్భుతంగా మనం ఇదవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఓన్లీ న్యాచురల్ రిసోర్సెస్ మీద, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్పోర్ట్స్ మీదే మనం రిలై అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్. నోట్ దిస్. రైట్, నెక్స్ట్ చూడండి. దాంతోపాటు చైనాస్ ఎక్స్పోర్ట్ స్ట్రీట్స్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏదైతే ఏషియన్ ఏదైతే ఉంటుందో, ఏషియన్ అనేది మొదటి ట్రేడింగ్ పార్ట్నర్ అండి చైనాకి. అది కూడా 6.7% వీళ్ళతో పెరగడం అనేది జరిగింది థ్యాంక్స్ టు ఆర్సెప్. నెక్స్ట్ EU ఏదైతే ఉంటుందో సెకండ్, యూరోపియన్ యూనియన్ 6.7% ఇక్కడ కూడా పెరగడం అనేది జరిగింది. థర్డ్ది ఈవెన్ ట్రేడ్ వార్, యుఎస్ అండ్ చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నప్పటికీ యుఎస్ అండ్ చైనా మధ్య కూడా ట్రేడ్ కూడా ఏకంగా ఎంత పెరగడం అనేది జరిగింది అంటే 8.3% పెరగడం అనేది జరిగింది. దీని అర్థం ఏంటి? వాట్ ఎవర్ ద మెజర్స్ మన తాలూకా ట్రంప్ ఏం చేశారు? తారిఫ్ అనేది పెంచడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమైందా? ఎందుకు? చైనా యొక్క ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బలహీనపరచడానికి. బట్ అది సక్సెస్ఫుల్ అయినట్ట? 8.3% పెరిగిందంటే ఏకంగా అయినట్టు కాదు. అర్థమైందా? సో దిస్ ఈస్ సింప్లీ షోయింగ్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రంప్స్ తారిఫ్ మెజర్స్ ఆన్ యుఎస్ చైనా ట్రేడ్. సో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. బట్ మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి కదా సార్, మన ఇంపోర్ట్ డిపెండెన్స్ చైనా మీద మన ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గింది కదా సార్. సో మనం మంచిగా వెళ్తున్నామని చెప్పి అనుకోవచ్చా అంటే అనుకోకూడదమ్మా అసలు. ఎందుకు అంటే మనం ఎందుకు తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాము అంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది లేదు. లాక్డౌన్ వల్ల అన్నీ మూతబడిపోయినాయి. డిమాండ్ అనేది లేకపోవడం వల్ల మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గింది. సో దీనిగా ఇది చేయకూడదు. ఇండియా షుడ్ డెఫినెట్లీ స్ట్రైవ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్. కాంప్రమైజ్ అవ్వకుండా ఇండియా అనే తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చేయడం అనేది జరగాలి వితౌట్ గోయింగ్ ఫర్ ఎనీ ప్రొటెక్షనిజం. క్లోజ్డ్ ఎకానమీ చర్యలు అనేవి చేసుకోకూడదండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ అనేది అలాగే ప్రివైల్ అయ్యేటట్టు చూడాలి. వివిధ దేశాలతో మన వాణిజ్య సంబంధాలు అనేవి మెరుగుపడాలే తప్ప ప్రొటెక్షనిజం లాంటివి ఇది చేసి మన ఇండియా అనేది తన తాలూకా వాణిజ్య సంబంధాలు, ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయకూడదు. వాట్ ఈజ్ ప్రొటెక్షనిజం అండి? మనమే ఇంపోర్ట్ చేయడం, బయట కంట్రీస్ నుంచి మనమే ఎక్స్పోర్ట్ చేయడం, ఎగుమతులు చేయడం, ఇంపోర్ట్స్ అనేవి చేసుకోకుండా ఉండడం. అర్థమైందా? మనమే వాళ్ళకి పంపించి డబ్బులు చేసుకుంటాం కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోం. అలాంటి ప్రొసీజర్ మాత్రం ఇది అవ్వకూడదు. వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలంటే ప్రొటెక్షనిజం ఎంత మేరకు పనిచేయదు. సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ ఎకనామిక్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్, బికాజ్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ నేషన్. డెవలపింగ్ నేషన్ అనేది ఇంకా గ్రో అవ్వాలంటే ఏముండాలి? మల్టీలాటరలిజం అనేది ఉండాలి. డిఫరెంట్ కంట్రీస్ మధ్య సత్సంబంధాలు అనేవి ఉండాలి. అర్థమైందా? దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ ప్రతిదీ కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. రైట్, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ రైజెస్ కాలాపానీ బౌండరీ ఇష్యూ విత్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ ఏదైతే ఉంటుందో దానిలో మనం చదువుకుంటాము. జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రీసెంట్గా నేను హిందూ ఎనాలిసిస్ లాస్ట్ టైం 11th జాన్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ దీన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చూడండి, మామూలుగా ఏం జరిగింది అంటే మనకి ఆ ఆర్టికల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే పిఎం ఆలీ, మన నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే నేపాల్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాని విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాని విజిట్ చేసి ఆయన ఇండియాతో ఈ బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చర్చిస్తారు, మాట్లాడతారు అని చెప్పడం అనేది జరిగింది. సో అది ఆ రోజు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చెప్పారు అంటే మన తాలూకా మన నేపాల్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హిజ్ నేమ్ ఈజ్ ప్రదీప్ గ్యావాలీ, మిస్టర్ ప్రదీప్ గ్యావాలీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాకి రావడం అనేది జరిగింది. అండ్ ఈ అటెండెడ్ జాయింట్ కమిషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో జాయింట్ కమిషన్ మీటింగ్ అనేది ఆయన అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దిస్ జాయింట్ కమిషన్ మీటింగ్ హీ రైజ్డ్ ద కలాపానీ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో డిస్ప్యూట్ గురించి కూడా ఒక్కసారి టకటక మాట్లాడదాం, కంగారు పడమాకండి. కాలాపానీ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఆయన రైజ్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఆయన ఏం చెప్పారు అంటే ద బౌండరీ డిస్ప్యూట్ ఎగ్జిస్టెడ్ ఇన్ 2 సెగ్మెంట్స్. ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఓకే, కానీ 2 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కరెక్ట్గా లేదు. బౌండరీ డిస్ప్యూట్ అనేది అక్కడే ఉంది. వాట్ ఆర్ దోస్ 2 డిస్ప్యూట్స్ అంటే సుస్తా ఒకటి 1 సెగ్మెంట్ అండ్ ద అదర్ సెగ్మెంట్ ఈజ్ కాలాపాని అండ్ ద అదర్ వన్ ఈజ్ కాలాపాని. సో చూడండి, వాట్ ఈజ్ డిమార్కేషన్ ఏదైతే ఉంటుందో ఏం జరిగిందని చెప్పారు అంటే 1981లో డిమార్కేషన్ బార్డర్స్ అనేవి డిమార్కేట్ చేయడానికి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఒక కమిటీ అనే జాయింట్ టెక్నికల్ కమిటీ అనేది అని మేము ఒకసారి ఎస్టాబ్లిష్ చేశాము. అండ్ 1981 నుంచి వాళ్ళు మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో డిమార్కేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని చేస్తూ ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఈ 1981లో ఇది చేసింది 2007 వరకు దాని తాలూకా టెన్యూర్ ఉంది. అండ్ ఇది మొత్తం 182 స్ట్రిప్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. వాటిని ఇవ్వడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఈ 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఆర్ దోస్ 2 పార్ట్స్ సుస్తా బికాజ్ వేరియస్ రీజన్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఈ డిడెంట్ స్పెసిఫైడ్ ఎనీ రీజన్స్. సుస్తా అండ్ కాలాపాని ఏదైతే ఉంటుందో ఎక్కడ మాత్రం వాళ్ళు వర్క్ అనేది చేయలేదు. వర్క్ ఆన్ 2 సెగ్మెంట్స్ దట్ ఆర్ సుస్తా అండ్ కాలాపాని వర్ నాట్ కంప్లీట్ అనేది అవ్వలేదు. అందువల్ల ఈ బార్డర్ డిస్ప్యూట్ అనేది తలెత్తడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దాంతోపాటు ఏం చెప్పారు అంటే ద స్టేట్మెంట్ ఫ్రమ్ నేపాల్ సెడ్ దట్ బోత్ ద టీమ్స్ డిస్కస్ ద రివ్యూ ఆఫ్ ద పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఆఫ్ 1950. 2 కంట్రీస్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ మీటింగ్లో ట్రీటీ ఆఫ్ 1950 1950లో ఈ ట్రీటీ అనేది ఎవరెవరి మధ్య జరిగింది? నేపాల్ అండ్ ఇండియా మధ్య జరగడం అనేది జరిగింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో నేపాల్ ఏంటి ఇచ్చేసిందంటే 2 కంట్రీస్ ఈ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఈ ట్రీటీని రివ్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దీనిలో మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు 1950 పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా. ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ ఇవేవైతే ఉంటాయో వాటికి తగినట్టుగా దీన్ని మళ్ళీ ఫార్ములేట్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. రైట్. అయితే వాట్ ఈజ్ దిస్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఆఫ్ 1950? ఈ ట్రీటీ ఎవరెవరి మధ్య జరిగింది అంటే నేపాల్ అండ్ ఇండియా మధ్య జరగడం అనేది జరిగింది. ఈ ట్రీటీ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ రెసిప్రోకల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇండియన్ అండ్ నేపాలీ సిటిజన్స్. అంటే మన భారతీయులు నేపాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని ఏ విధంగా నేపాల్ ట్రీట్ చేయాలి, నేపాలీలు మన ఇండియాలో ఉన్నారనుకోండి వాళ్ళని మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేయాలి రిగార్డింగ్ రెసిడెన్స్ కానీ ప్రాపర్టీ కానీ బిజినెస్ కానీ మూమెంట్ కానీ ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయడానికి. దాంతోపాటు నేషనల్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ ఇండియన్ అండ్ నేపాలీ బిజినెసెస్. ఇండియన్ అండ్ నేపాలీ బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటికి నేషనల్ ట్రీట్మెంట్. వాట్ ఈజ్ దిస్ నేషనల్ ట్రీట్మెంట్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక కంట్రీ నుంచి సపోజ్ చైనా ఉంది. చైనా నుంచి మనం ఏం చేస్తున్నాం, మన తాలూకా ఇండియాకి ఒక వస్తువులు ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. సపోజ్ ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి.
సో ఇంపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ మీద ఒక తారిఫ్ వేయడం అనేది జరుగుతుంది, వాళ్ళ మీద ఒక పన్ను వేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇట్స్ ఇంపోర్టెడ్ ఇండియన్ టెరిటరీస్ లోపలికి ఆ గూడ్ వచ్చేసింది అనుకోండి, ఆ ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చేసింది అనుకోండి, వచ్చిన తర్వాత ఈ గూడ్స్, ఈ స్పెషల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకుని వచ్చినాయి కదా, సో వీటిని ఫారెన్ గూడ్స్గా పరిగణించి మామూలుగా ఈ ఈ ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్లు వేయడం, లేకపోతే డిఫరెంట్ వివిధ రకాలైన పన్నులు వేయడం, వాళ్ళకి మార్కెట్ ట్యాక్సెస్ కాస్త తక్కువ చేయడం, ఎందుకు టు సేవ్ అవర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఇలాంటివి చేస్తూ ఉంటాయి కంట్రీస్. బట్ నేపాలీ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాం, తప్పకుండా తారిఫ్ వేస్తాం. బట్ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇండియన్ టెరిటరీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇండియన్ గూడ్ లాగా మాత్రమే ప్రకటించాలి. అర్థమైందా? అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ యాక్సెసిబిలిటీ కల్పించకపోవడం కానీ ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ స్ట్రాంగెస్ట్ అలై. నేపాల్తో మనకి హిస్టారిక్గా, కల్చరల్గా, పొలిటికల్గా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా. సో దాన్ని మెయింటైన్ చేయడానికి అండ్ నేపాల్ యొక్క అభ్యున్నతి మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒక స్ట్రాంగెస్ట్ అలైగా నేపాల్ మనకు తయారవుతుంది. దానికోసం ఇలాంటివి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇట్ ఆల్సో గివ్స్ నేపాల్ యాక్సెస్ టు వెపనరీ ఫ్రమ్ ఇండియా నుంచి వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి, వాటిని మొబిలైజ్ చేయడానికి, వాటిని సమకూర్చుకోవడానికి నేపాల్కి ఏం చేశారు, ఒక యాక్సెసిబిలిటీ అనేది కూడా కల్పించడం అనేది జరిగింది. సింపుల్గా సెక్యూరిటీ కోఆపరేషన్ అనుకోండి, మిలిటరీ కోఆపరేషన్ లేదా సెక్యూరిటీ కోఆపరేషన్. సో ఇవన్నీ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఏదైతే ఉంటుందో 1950లో ఇదైంది, దానిలో భాగంగా ఇది చేయడం అనేది జరిగింది. సో వై ఇండియా అనేది నేపాల్కి ఇవన్నీ ఎందుకు చేయాలండి? వై నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియాకి అంత కీ అంత ఇంపార్టెంట్ నేపాల్ ఎందుకు ఇండియాకి మాట్లాడాలి, రైట్? దీన్ని ఈ విధంగా మనం తీసుకుంటే యాజ్ ఫార్ యాజ్ నేపాల్స్ ఇంపార్టెన్స్ ఈజ్ కన్సర్న్డ్, నేపాల్ షేర్స్ బార్డర్స్ విత్ 5 ఇండియన్ స్టేట్స్. ఆ 5 ఇండియన్ స్టేట్స్ ఏంటో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి, చూస్తాను ఎంతవరకు కరెక్ట్గా చెప్తారు. అండ్ నెక్స్ట్, సో 5 ఇండియన్ స్టేట్స్తో ఇది ఉండడం వల్ల పీపుల్ టు పీపుల్ కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ, ఎకనామిక్ ఎక్స్చేంజ్ కానీ, బార్డర్ దాటి మన గూడ్స్ అక్కడికి ఈజీగా వెళ్ళడం, అక్కడ గూడ్స్ మనకి ఈజీగా వెళ్ళడం, ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ కల్చరల్ రిలేషన్ దృష్ట్యా. అండ్ నేపాల్ అనేది రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియాస్ హిమాలయన్ ఫ్రాంటైర్స్. ఇండియా యొక్క హిమాలయన్ ఫ్రాంటైర్స్ ఏవైతే ఉంటాయో దానిలో మధ్యలో ఉండడం అనేది జరిగింది. సో అందుకే మనకి నాట్ ఓన్లీ నేపాల్ అండ్ భూటాన్ ఏవైతే ఉంటాయో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ దే యాక్ట్ యాజ్ బఫర్ స్టేట్స్. మనకి ఇక్కడ ఇండియా అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ చైనా అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి అమ్మా, దిస్ ఈజ్ అవర్ వండర్ఫుల్ ఇండియాకి మీరు ఇది చూసుకుంటుంటే నార్త్ ఈస్టర్న్ మనకి ఇదేదైతే ఉంటుందో అది చూసుకోండి. ఇక్కడ మనకి ఇండియాకి చైనా ఏదైతే ఉంటుందో చైనాకి మధ్యలో ఏమున్నాయి, నేపాల్ అండ్ భూటాన్ ఉన్నాయి. ఈ రెండు ఏంటి అంటే దే విల్ యాక్ట్ యాజ్ బఫర్ స్టేట్స్. ఇఫ్ దేర్ ఇస్ ఎ పాసిబుల్ అగ్రెషన్ ఫ్రమ్ చైనా నుంచి ఏమైనా అగ్రెషన్ అనేది మొదలైంది అనుకోండి, ఏం జరుగుతుంది, మన ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యలో చైనాకి మనకి మధ్యలో ఉండడం వల్ల ఒక బఫర్ స్టేట్స్గా ఇదవ్వడం అనేది జరుగుతుంది. మీన్వైల్ చైనా నేపాల్ బార్డర్స్ని దాటడంలో అంత ఈజీగా నేపాల్ బార్డర్స్ని దాటడం కాదు, బికాజ్ నేపాల్ అండ్ భూటాన్ హ్యావ్ దర్ ఓన్ సావరెంటీ, రైట్? ఒకవేళ ఈ టైంలో ఇండియా అనేది తన స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నేపాల్ అండ్ భూటాన్ కెన్ బి ఏ స్ట్రాటజికల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఆరిజినేటింగ్ ఇన్ నేపాల్లో ఇదైనటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన తాలూకా పెరినియల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, మన తాలూకా జీవనదులు ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ సప్లై కోసం చాలా పనికి రావడం అనేది జరుగుతుంది. వాటర్ సప్లై అనేవి అవే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకాలజీ మన తాలూకా ఎన్విరాన్మెంట్ అనేది చక్కగా ఉండడానికి కానీ, హైడ్రో పవర్ పొటెన్షియల్ అనేది మనకు చక్కగా ఉండడానికి కానీ నేపాల్ యొక్క కోఆపరేషన్ మనకు చాలా అవసరం. దాంతోపాటు మెనీ హిందూ అండ్ బుద్ధిస్ట్ రిలీజియస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బుద్ధుడు ఎక్కడ పుట్టాడండి, లుంబినీలో పుడతారు. ఎక్కడ ఉంటుంది అది, ప్రెజెంట్ డే నేపాల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో బుద్ధిస్ట్ పిల్గ్రిమ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి, మనకి నేపాల్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మన ఇండియన్స్ అనే వాళ్ళకి చక్కగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిల్గ్రిమ్ సైట్స్గా నేపాల్ అవతరించడం అనేది జరుగుతుంది. సో కంట్రీస్ మధ్య కల్చరల్ అండ్ హిస్టారిక్ అండ్ రిలీజియస్ రిలేషన్స్ కూడా ఉండడం వల్ల రెండు కంట్రీస్ మధ్య సఖ్యత ఉండడం కూడా అంతే అవసరం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేపాల్. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నౌ ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు కాలాపాని ఇష్యూ గురించి డిస్కస్ చేశారని చెప్పాం కదా. వాట్ ఈస్ దిస్ కాలాపాని ఇష్యూ అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
కాలాపాని ఇష్యూ అనేది ఎప్పుడు మొదలైంది అంటే నవంబర్ 2019లో 2019 నవంబర్లో మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది ఒక పొలిటికల్ మ్యాప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇండియా అనేది రిలీజ్ చేసినటువంటి తన మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ది అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కొత్త మ్యాప్ అనేది కొత్త యూనియన్ టెరిటరీస్తో కొత్త మ్యాప్ రిలీజ్ చేశారండి. దానిలో ఉత్తరాఖండ్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఉత్తరాఖండ్లో కొన్ని డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ అంటే కాలాపాని, లిపులేక్, దాంతోపాటు లింపియాదురా. అర్థమైందా? ఈ మూడింటిని దేనిలో ఇచ్చేశారు, మన తాలూకు ఇండియన్ మ్యాప్లో ఇది చేయడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దట్ రిటాలియేషన్గా తిరుగుబాటు చర్యగా నేపాల్ ఏం చేసింది, ఈ మూడు మావి అని చెప్పి మూడింటిని వాళ్ళ మ్యాప్లో వాళ్ళ కొత్త న్యూ పొలిటికల్ మ్యాప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానిలో ఏం చేశారు, ఈ మూడింటిని వాళ్ళ దీనిలో ఎంటర్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ డిస్ప్యూట్ మొదలవ్వడం అనేది రెండు కంట్రీస్ మధ్య ఓవర్ దీస్ 3 ఏరియాస్ డిస్ప్యూట్ మొదలవ్వడం అనేది జరిగింది. ఈ తాలూకా ట్రీటీ గురించి ఈ తాలూకా డిస్ప్యూట్ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ట్రీటీ ఆఫ్ సుగౌలి. ట్రీటీ ఆఫ్ సుగౌలి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇది చేయాలి. ఎప్పుడైనా ట్రీటీ అనేది జరిగింది అంటే ప్రీ ఇండిపెండెన్స్ ట్రీటీ అండి. 1816లో స్వాతంత్రం రాకముందు ఈ ట్రీటీ అనేది జరగడం అనేది జరిగింది. ఎప్పుడంటే ఇది సైన్ చేశారు అంటే December 2 December 1815 1815లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది, అప్పుడు ఇండియాను పరిపాలిస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ, దాంతోపాటు నేపాల్ని పరిస్తున్నటువంటి నేపాలీస్ కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన మధ్య జరగడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఆంగ్లో నేపాలీస్ వార్ ఆఫ్ 1814 to 1816 మధ్య అయినటువంటి ఆంగ్లో నేపాలీస్ వార్ తర్వాత ఈ ట్రీటీ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. ఈ ట్రీటీని ఎప్పుడు రాటిఫై చేశారు అంటే 1816 4th March 1816లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. డిమార్కేటెడ్ ఈ ట్రీటీ ద్వారా ఏం జరిగింది అంటే నేపాల్ అండ్ ఇండియా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు డిమార్కేషన్ జరగడం అనేది జరిగిందమ్మా. వాటి తాలూకు ఏమైంది, డిమార్కేషన్ జరగడం అనేది జరిగింది. ఆంగ్లో నేపాలీస్ వార్, ఈ ఆంగ్లో నేపాలీస్ వార్ కూడా చాలా హిస్టరీ అనేది ఉండడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కింగ్ దగ్గర ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళండి, భీమ్సేన్ తాపా ఎవరైతే ఉన్నారో ఆయన ముక్తియార్గా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసేవాళ్ళు. ఈ భీమ్సేన్ ఏం చేశారు అంటే చాలా అగ్రెసివ్గా తన తాలూకు టెరిటరీస్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి హర్యానా వరకు తన టెరిటరీస్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. దీనికి కోపం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మన తాలూకా గుర్ఖా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో నేపాలీస్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని కంట్రోల్ చేయడానికి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ వార్ అనేది ఫైట్ చేయడం అనేది జరిగింది. నేపాలీస్ పాపం గుర్ఖాస్ చాలా కష్టపడి వార్ అనేది ఇది చేసినా లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళ తాలూకా మోడర్న్ ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి దాటికి మన తాలూకా నేపాలీస్ అనేవాళ్ళు తాళలేకపోయారండి. సో దే సింప్లీ రిట్రీటెడ్, వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ ఈ ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేది మన బీహార్లో ఉన్నటువంటి ఒక విలేజ్ అండి. ఈ ట్రీటీ అనేది జరగడం అనేది జరిగింది. దీనిలో ఈ ట్రీటీ ద్వారా ఏం చేశారు అంటే మన తాలూకు ఇండియా అండ్ నేపాల్ యొక్క బార్డర్స్ అనేవి డిమార్కేట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఏం చేశారు, మన తాలూకు నేపాల్ యొక్క బార్డర్స్ ఏంటి నిర్ణయించడం అనేది జరిగింది. మనకి ఈస్టర్న్ సైడ్ ఒక రివరు, వెస్టర్న్ సైడ్ ఒక రివరు పెట్టడం అనేది జరిగింది. ఏంటండి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి మామూలుగా ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి రివర్ ఏంటి అంటే మేచి రివర్, వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి రివర్ ఏంటి అంటే మహాకాళి రివర్. సో ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే నేపాలు, ఇది ఇంతకు మించి నేపాల్ దాటకూడదు టెరిటరీస్ అని చెప్పి ఈ ట్రీటీ ద్వారా బార్డర్ చేయడం అనేది జరిగింది. సో నేపాల్ యొక్క బార్డర్స్ ఓకే, ఇప్పుడు అందరూ ఓకే. ఇప్పుడు ఏం జరిగింది, డిస్ప్యూట్ ఏం జరిగింది అంటే ద డిస్ప్యూట్ వాజ్ రిగార్డింగ్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ నేపాలీస్ బార్డర్, నేపాల్ యొక్క వెస్టర్న్ సైడ్ బార్డర్. రెండు కంట్రీస్ ఓకే, ఇండియా అండ్ నేపాల్ ఒప్పుకుంటున్నాయి ఈ రివర్సే తమ తాలూకా బార్డర్స్ అని. కానీ ఏం జరుగుతుంది అంటే మహాకాళి రివర్ ఏదైతే ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి మహాకాళి రివర్ ఉంది కదా, దాని యొక్క ఆరిజిన్ మీద చాలా ఇదనేది ఉండవనే జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ రివరు సింగిల్గా ఫ్లో అవ్వడం అనేది జరగదు. మామూలుగా చూడండి ఏం జరిగింది అంటే ఇలా రివర్ ఫ్లో అయింది అనుకోండి, మామూలుగా ఏం చెప్పారు ట్రీటీ ఆఫ్ సుగౌలి ద్వారా, ఈ ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ బిలాంగ్స్ టు నేపాల్ అండ్ ద వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ బిలాంగ్స్ టు ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. నౌ వాట్ హ్యాపెండ్ చూడండి,
ఇండియా అనేది ఎక్కడికి ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ నేపాల్ ఏం చేస్తుంది అంటే ఈ పైన ఎక్కడో మన తాలూకా మహాకాళి రివర్ అనేది ఇదవుతుంది. సో దిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా నేపాల్కి చెందినటువంటిది. ఇండియా అనేది ఈ పాయింట్ని చెప్తుంటే, కాలాపాని పాయింట్ని చెప్తుంటే, మన తాలూకా నేపాల్ అనేది లింపియాదూరా చెప్తుంది. మీకు ఇంకా సింపుల్గా ఒక మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఈ మ్యాప్ చూడండి అమ్మ, ఇది మహాకాళి రివర్. ఓకేనా, నేను ఇక్కడ డిమార్కేట్ చేసింది మహాకాళి రివర్. చూడండి, ఇండియా అనేది ఏమంటుంది అంటే మహాకాళి రివర్ అనేది లిపు లేక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లో అయ్యి ఇలా రావడం అనేది జరుగుతుంది. ఇది ఇండియా యొక్క వాదన. సో దీని ప్రకారం ఈ మహాకాళి రివర్ యొక్క ఇదేమవుతుంది, ఈస్టర్న్ సైడ్, దిస్ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు నేపాల్. కానీ మన తాలూకా నేపాల్ ఏముంటుంది, ఇదేదైతే మహాకాళి రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఇదవుతుంది అంటే లింపియాదూరా దగ్గర ఇదవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కోర్స్ ఆఫ్ మహాకాళి రివర్ అని చెప్పి నేపాల్ చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ నేపాల్స్ క్లైమ్. సో దీని ప్రకారంగా ఏం జరుగుతుంది, దీని ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇదంతా నేపాల్కి ఇదవ్వడం, నేపాల్కి చెందడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో డిస్ప్యూట్ అనేది మెయిన్గా దేని మీద ఇదవ్వడం అనేది జరిగింది, రెండు కంట్రీస్, రెండు నేషన్స్ యొక్క అసమ్మతి. దేని మీదండి, డిస్సాటిస్ఫాక్షన్, ఇద్దరు ఒక మాట మీద రాలేకపోతున్నారు. ఆరిజిన్ ఆఫ్ మహాకాళి రివర్, దానివల్ల ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ డిస్ప్యూట్ ఏంటి దీని గురించి కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మీకు ఎవ్రీ ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కటి అర్థమైందని అనుకుంటున్నాను, ఇన్ డెప్త్ చెప్పానని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాము. బాయ్ అమ్మ, హ్యావ్ ఎ నైస్ డే.